Jai Hind, everyone. Namaste and welcome to Everest Coaching Point YouTube channel. Hope you're all doing great. And thank you for joining us. I'm R.P.K. Rathod in today's The Hindu editorial Analysis English for All Competitive Examinations chapter. I guess it is a moment you people have been waiting for the today's editorial analysis session. If you're new to this video series, then let me apprise you about this. This video series has an online lecture about the Hindu daily newspaper editorial analysis covering important articles fortifying English language skills and comprehension useful for SSC CGL, CHSL, MTS, CPO, and all other competitive examinations conversing in Telugu as well as English as a dialect. Alright, let's bring out what we have for us in today's chapter of the Hindu editorial analysis empowering English for all competitive examinations chapter. The Hindu editorial analysis Empowering English for All Competitive Examinations chapter has been divided into 7 segments as On This Day, Word of the Day, next Cartoon of the Day, followed by Hindu editorial analysis, and next Vocabulary for All Competitive Examinations, 6th segment as Let's Learn English, and the final segment, 7th segment as On Students' Demand. This has been incorporated in this video as Daily Current Affairs one-liners. Well, under each segment, we will be exploring the best content to enrich our preparation for all major recruitments or government job recruitments. Let's embark today's session with the first segment on this day. అండ్ ముందుగా మీ దగ్గరలో ఒక పెన్ ఒక బుక్ ఉంటే వాటిని మీతో పాటు ఇప్పుడే పెట్టేసుకొని మీరు కొత్తగా నేర్చుకున్న ఫ్యాక్ట్స్ అన్నా కొత్తగా నేర్చుకున్న వర్డ్స్ ఏమైనా ఇంగ్లీష్ తెలుగు వర్డ్స్ ఉన్నా వాటిని మేము ఎలాగైతే మేము తెలుగు మీనింగ్ ఎలా పొందుపరుస్తున్నామో లేకపోతే ఇంగ్లీష్ మీనింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎలాగ ఇస్తున్నామో వాటిని మీరు నోట్ చేసుకుంటే మీకు తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తరచుగా మీరు రెగ్యులర్గా తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్ మీరు కొత్త వర్డ్స్ మీరు నేర్చుకున్నప్పుడు వాటిని డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు అది చాలా ఎఫెక్టివ్గా మీ యొక్క ఎక్స్ప్రెషన్ మీ యొక్క థాట్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండబోతుంది అనమాట. సో అదండి స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు ఎడిటోరియల్ సెషన్ ఆన్ దిస్ డే. ఈరోజు ఒక మేజర్ అబ్జర్వెన్స్ ఏంటంటేను ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీకి ఈరోజు సెలబ్రేట్ చేయడం ఈరోజు అంటే అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ వచ్చేసి మనకి ఇది అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి, దీనిపైన బయోలాజికల్ డైవర్సిటీ అదేవిధంగా ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఇష్యూస్ మీద వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అది అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ఇది మనం యునైటెడ్ నేషన్స్ వచ్చేసి ఇది 2000లో ఇది వచ్చేసి మనకు ఇది దీనిపైన ఒక డిక్లరేషన్ ఇచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే మనకి ఈ యొక్క డేని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది దేని అడాప్ట్ చేసుకుంటే ఏదైతే మనకు కన్వెన్షన్ జరిగిందో బయోలాజికల్ డైవర్సిటీ పైన ఇన్ ది ఇయర్ 1992లో జరిగిన కన్వెన్షన్ బయోలాజికల్ డైవర్సిటీ పైన కన్వెన్షన్స్లో జరిగిన ఏదైతే ఉన్నాయో రూల్స్ వాటిని ఆధారం బేసేసుకొని వాటి బేస్డ్ మీద మనకు 2000లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీని యొక్క అంటే ప్రతిపాదించి ప్రపోజ్ చేసింది అనమాట. సిన్స్ దెన్ వీ హావ్ బిన్ కమమరేటింగ్ దిస్ డే, వీ హావ్ బిన్ అబ్జర్వింగ్ దిస్ డే ఆన్ May 22 యాజ్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ అని. మీరు ఇక్కడ చూడవచ్చు, మీకోసం ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఇమేజ్ అండి. ఈ ఇయర్ జరిగిన మనకి ఇయర్ 22 2020లో జరిగే 22nd ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీకి మనం జరిగిన మేజర్ ఈ ఇమేజ్ అండ్ ఐకాన్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి థీమ్ వచ్చేసి మీకు కింద పొందుపరిచాము, అవర్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ ద నేచర్. అవర్ సొల్యూషన్స్ ఆన్ ద నేచర్ వచ్చేసి మనకి ఇది IDB ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీకి మన థీమ్ అనమాట. ఇది 2020లో జరిగే మనకి థీమ్ ఇది. అండ్ నెక్స్ట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మనం చూసినట్టయితే మాత్రం మనం 22nd on 22nd May in the year 1772, Raja Rammohun Rai, who is the founder of Brahmo Samaj, highly known as widely acclaimed as a great social reformer, lawyer, politician, and founder of Brahmo Samaj. He was born at Radhanagar in Hooghly district of Bengal అనమాట. ఎప్పుడు in the year 1772. ఆన్ May 22nd in the year 1906లో కూడా మనకు రైట్ బ్రదర్స్ అవుతున్నారు. రైట్ బ్రదర్స్ వాళ్ళు US చెందిన వారు అనమాట. వారు వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్లయింగ్ వాళ్ళ యొక్క మిషన్ అవుతుంది, వాళ్ళకి ఏరోప్లేన్ అవుతుంది, మనకు పేటెంట్ కూడా ఇదే రోజు జరిగింది. ఇప్పుడు 1906లో రైట్ బ్రదర్స్ యొక్క ప్లేన్ అవుతుందో రైట్ బ్రదర్స్ యొక్క ప్లేన్ దాన్ని కూడా మనకు ఇదే రోజున 22nd May 1906లో పేటెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ డిజైన్ కంటే ఇక మీద అది వారి యొక్క పర్సనల్ అని చెప్పాలి, అంటే వారి యొక్క ఇన్వెన్షన్ అని వ్యక్తిగతంగా తెలియజేయడం అనమాట. ఇది అమెరికన్ ఏవియేషన్ పయోనీర్స్ అని వారి ఒక ఫెడరేషన్ అవుతుందో మనకు ఫెడరేషన్ ఏరోనాటికో ఇంటర్నేషనల్ అని చెప్పేసి దాని యొక్క ఫెడరేషన్ పేరు అనమాట ఇది. అండ్ ద సేమ్ టైం 22nd May 1940లో వచ్చేసి మనకు ఎర్రపల్లి అనంతరావు శ్రీనివాసరావు ప్రసన్న, ఈఏఎస్ ప్రసన్న అని చెప్పొచ్చు అనమాట. వీరు ఇండియన్ క్రికెటర్, ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్ 4 స్పిన్నర్స్ అనమాట. ఇతను వచ్చేసి బెంగళూరులో అప్పట్లో ఇది బెంగళూరు అనేది మనకు మైసూర్ కింగ్డమ్ ఉండేది అనమాట బ్రిటిష్ ఇండియాలో. సో అప్పుడు ఆ యొక్క ప్లేస్లో మనకు జన్మించడం జరిగిందనమాట.
ఎవరు అర్రపల్లి అనంతరావు శ్రీనివాసరావు ప్రసన్న అనమాట. లైక్ హీస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్ ఫోర్ స్పిన్నర్స్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అని చెప్పొచ్చు అనమాట. క్రికెట్ మనకి ఇది కొంచెం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. లైక్ ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ ఇది. అండ్ వీరికి వచ్చేసి అర్జున్ అవార్డు ఇచ్చారు 1968 అండ్ పద్మశ్రీ 1970లో ఇవ్వడం జరిగిందనమాట. అగైన్ ఆన్ 22nd in the year 1953, Sherpa Tenzing Norgay of Darjeeling and Edmund Hillary of New Zealand were the first to conquer the Mount Everest in the world. అలాగే నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకు 1960లో ఆన్ 22nd 1960లో వచ్చేసి మనకు జ్ఞానపీఠ అవార్డుని దీన్ని ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది, అప్పుడు స్థాపించడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇది అంటే తరచుగా ఇది ఇయర్కి ఇవ్వడం జరిగింది ఇది. సో ఈ అవార్డు వచ్చేసి అప్పుడు 1961 ఇచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు 1965లో దీనికి అవార్డు మనం అప్పుడు ప్రజెంట్ చేశారు. ఈ అవార్డుకి వచ్చేసి బెస్ట్ క్రియేటివ్ అంటే లిటరీ పరంగా మనకు రచనల పరంగా లిటరీ రైటింగ్స్ పరంగా మనకు ఇండియాలో బెస్ట్గా ఎవరైతే రాస్తారో క్రియేటివ్ పరంగా రాస్తారో ఆ ఇండియన్ సిటిజన్స్కి వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది. అండ్ ఇది ఆ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ అంటే 8th షెడ్యూల్లో మనం పొందుపరిచిన లాంగ్వేజ్ ఏవైతున్నాయో దిస్ అవార్డ్ ఈస్ గివెన్ ఫర్ ద బెస్ట్ క్రియేటివ్ లిటరీ రైటింగ్ ఫర్ ది ఇండియన్ సిటిజన్స్ ఫర్ any Indian citizen in any language included in the 8th schedule of Indian Constitution చెప్పుకోవచ్చు అనమాట. అది అవార్డుకి వచ్చేసి మనకు 2.5 lakhs క్యాష్ అవార్డు ఉంటుంది, అదేవిధంగా ఒక సైటేషన్ ఉంటుంది, ఒక బ్రాంజ్ మెమెంటో కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ సో మీకు జ్ఞానపీఠ అవార్డు గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ వచ్చేసాయి. 2.5 lakhs క్యాష్ అవార్డు, సైటేషన్, బ్రాంజ్ మొమెంటో. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 1965 నుంచి చేస్తున్నారు. ఎప్పుడు దీన్ని స్థాపించారు? 1961లో స్థాపించారు అనమాట. అప్పటి నుంచి ఎప్పుడు 22nd మేలో ఉన్నట్టు ఒక ఫ్యాక్ట్ ఇది. మన కరెంట్ అఫేర్స్ పరంగా జిఎస్ పరంగా స్ట్రాటజీ చేసుకోవడం పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 22nd మే 2010లో వచ్చేసి మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737 ఏదైతుందో మనకు అంటే లైక్ 737 బోయింగ్ ఫ్లైట్ మనం వైడ్గా గ్లోబల్గా మనకు అన్ని మేజర్ ఆపరేషన్స్కి ఎయిర్ ఆపరేషన్స్కి ఇది వాడుతుంటారు. బట్ స్టిల్ ఎందుకు ఇది ఫ్యాషన్ తెలియదు అంటే లైక్ ఇట్స్ టోల్డ్ దట్ ఆ రోజు వచ్చేసి మనకి ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 ఓవర్ షాట్ రన్వే ల్యాండింగ్ ఎట్ మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఆర్ఎస్ లైక్ ఇది వర్స్ట్ ఎయిర్ క్రాష్ అని కూడా చెప్తున్నారు హిస్టరీలో, మనకి ఇండియన్ హిస్టరీలో. అరౌండ్ 158 పీపుల్ వచ్చేసి ఆన్ బోర్డ్ అవుతున్న దాంట్లో ఆన్ బోర్డ్ 158 పీపుల్ 160 పీపుల్ నుంచి 158 పీపుల్ దే వర్ కిల్డ్ రిమైనింగ్ ఓన్లీ ఫ్యూ ఫార్చునేట్ పీపుల్ అరౌండ్ 8 పీపుల్ దే వర్ ఏబుల్ టు సర్వైవ్ అని చెప్తున్నారు తర్వాత వారు. నెక్స్ట్ ఇదే రోజు మనకు వచ్చేసి మనకు May 22nd 2012 వచ్చేసి ఫ్లిండర్ ఆండర్సన్ కాంగ్లా మన 18th చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ హీ పాస్డ్ అవే ఆన్ దిస్ డే, వారి పుణ్యతిథి అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ 2004లో truly historic day on 22nd May 2004, Dr. Manmohan Singh, he is sworn in as India's 14th Prime Minister on this day. He is widely acclaimed as a thinker, a scholar, and regarded for his diligence and his academic approach to work, as well as his accessibility and his unassuming demeanor. వీరు వచ్చేసి మనకు లైక్ వారి గురించి గొప్పగా చెప్పడం ఏంటంటేను అందరికి అందుబాటులో ఉంటారు. అంటే వారి గురించి వారి సన్నిహితులు నాకు చెప్పేది అన్నట్టు వారికి అందరికి అందుబాటులో ఉండేవారు, అందరికీ మినిస్టర్స్కైనా అందరికి ప్రజలకైనా. ఎట్ ద సేమ్ టైం వీరు చాలా మంచి స్కాలర్, గ్లోబల్లీ నోన్ ఎకనామిస్ట్ అనమాట. సో వీరు డైరెక్ట్గా పాలిటిక్స్ రాలేదు, బట్ వీరి యొక్క ఇంటలెక్చువల్ లెవెల్ కాస్త వీరు పాలిటిక్స్ తీసుకొచ్చింది. సో ఇదే అంటారు లైక్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్ వీరు ఏం తీసుకొచ్చింది మనకు పాలిటిక్స్ తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 22nd May 2018లో వచ్చేసి మనకు నిఫా వైరస్, ఇప్పుడైతే మనకు కరోనా వైరస్ ఉంది కదా, అప్పట్లో నిఫా వైరస్ కూడా మనకు బీభత్సం సృష్టించింది. అరౌండ్ 10 people were killed ఇంక్లూడింగ్ ఎ నర్స్. ఇప్పుడు ఇక్కడ కోజికోడ్ కేరళలో అనమాట. ఇక్కడ నిఫా వైరస్ మీకు పిక్చర్ కూడా మేము పొందుపరిచాము. ఇక మీకు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వారి యొక్క ఫోటో మీకు ఇమేజ్ కూడా ఇక మీకు జస్ట్ అక్కడ మీకు డిపిక్షన్ కూడా మీకు పిక్ చేయడానికి ఇలిస్ట్రేషన్ కోసం పెట్టామన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ ట్రిక్ ఆన్ దిస్ డే. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ సెక్షన్, నెక్స్ట్ సెగ్మెంట్ వర్డ్ ఆఫ్ ద డే. వర్డ్ ఆఫ్ ద వచ్చి మనకు వర్డెంట్ అని వర్డ్ ఇచ్చారు. వర్డెంట్ వర్డ్ అంటే మనకు పసరికలు గల లేకపోతే పచ్చదనం గల అనమాట. అంటే ఎక్కడైతే లష్ గ్రీన్ ఉంటుందో, ఎక్కడైతే మనకు ఎక్కువ పచ్చదనం ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనకి ఈ యొక్క అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ లష్ గ్రీన్ యూ కెన్ యూజ్ ద వర్డ్ వర్డెంట్. ఏంటిది? వర్డెంట్ అనమాట. సో వర్డెంట్ అనే వర్డ్ మనం వాడచ్చు. అండ్ ఎడ్జెక్టివ్ ఇది దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మాత్రం ఇది ఒక ఎడ్జెక్టివ్. ఇది దీని మీనింగ్ ఏంటంటే మన గ్రీన్ విత్ వెజిటేషన్ కవర్డ్ విత్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఆఫ్ గ్రాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సినోనిమ్స్ పరంగా మనం చూసినట్టయితే మనం గ్రీన్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్, లీఫీ, గ్రాస్ కవర్డ్, లష్, రిచ్, ఫ్లరిషింగ్, థ్రైవింగ్, టీమింగ్, ర్యాంపాంట్, ఓవర్గ్రోన్, జంగ్లీ, వెరీ డిసెంట్, గ్రెమినేషియస్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. వీటి సినోనిమ్స్ పరంగా రిమైనింగ్ వర్డ్స్ మీకు తెలిసి ఉంటుంది, బట్ ఇలాంటి తెలియని వర్డ్స్ అవుతుంటాయి మీకు. వెరీ డిసెంట్, అదేవిధంగా వెరీ డిసెంట్,
అండ్ గ్రెమినీషియస్ అనే వర్డ్స్ తప్పకుండా ఇవి మనం లైక్ నోట్ చేసుకోవాలి. గ్రాసీ, గ్లీఫీ అని చెప్పడం వల్ల నెక్స్ట్ టైం మనం ఈ వర్డ్స్ మనం వాడొచ్చు సెంటెన్స్ పరంగా. సో మీకోసం నేను జస్ట్ 2 వర్డ్స్ ఇక్కడ నేను 2 సెంటెన్స్‌కి మీకు అవి కింద పొందుపరిచాను. అంటే ఫెసిలిటీ చేశాను. ఏంటంటేను అంటే ఈ వర్డ్‌ని ఎలా వాడొచ్చు అన్నట్టు. రీసెంట్‌గా లైక్ వెన్ ఐ వాస్ విజిటింగ్ ఎ ఫ్లాట్ అపార్ట్మెంట్ అక్కడ ఏం చెప్పడం జరిగిందంటే నేను ఇలా చెప్పాననమాట. ఏమని ఐ యామ్ లుకింగ్ ఫర్ ఎ స్మాల్ వర్డెంట్ గార్డెన్ విత్ ఎ వ్యూ ఔట్ ఓవర్ హుస్సేన్ సాగర్ లేక్. నాకు లేక్ వ్యూలో నా యొక్క అపార్ట్మెంట్ నా ఫ్లాట్‌లో నాకు కొద్దిగా గార్డెన్ ఉండాలని చెప్తున్నాను అక్కడ అన్నట్టు అలా. సో అలా వాడొచ్చు మీరు సెంటెన్స్‌ని ఏది వర్డెంట్ అనే వర్డ్‌ని ఒక సెంటెన్స్‌లో ఎలా వాడాలో ఇక్కడ మీకు చూపిస్తున్నాననమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు యాస్ వి గో ఫర్దర్ సౌత్ ది ల్యాండ్‌స్కేప్ బికమ్స్ మోర్ వర్డెంట్. అంటే మేము మహాబలేశ్వర్‌కి వెళ్ళినప్పుడు ఒకసారి లైక్ అక్కడ వెస్టర్న్ ఘాట్స్‌లో మేము ఇంకా కిందికి వెళ్తుంటే సౌత్ వైపు ఇంక డైరెక్షన్‌లో వెళ్తుంటే వెస్టర్న్ ఘాట్స్‌లో అక్కడ అలాంటి సందర్భాల్లో ఈ యొక్క సెంటెన్స్ వాడాననమాట. ఏంటంటే యాస్ వి గో ఫర్దర్ సౌత్ ఇంకా మనకి దక్షిణం వైపు ఇంకా సౌత్ వైపుకి మరింతగా వెళ్తుంటే ల్యాండ్‌స్కేప్ బికమ్స్ మోర్ వర్డెంట్. ఇక్కడ ఒక భూభాగం ఏతుంటో ఇది కాస్త మరింతగా పచ్చగా అవుతుందని చెప్పడం జరిగిందనమాట మనం. అండ్ మీకోసం ఇంకో సెంటెన్స్ కూడా మీకు చెప్తాను ఏంటంటేను ఆహ్, ఇప్పుడు జస్ట్ మనకు ఈ రెయిన్‌ఫాల్ ఇప్పుడు మళ్ళీ ఈ సమ్మర్ తర్వాత రెయిన్‌ఫాల్ అవుతుంది గదా! అప్పుడు మనం తప్పకుండా ఈ సెంటెన్స్‌ని వాడొచ్చు. మీరు యూ షుడ్ యూజ్ ఆల్సో. ఎక్కడైతే మనకు చెట్లు ఉండవో, ఎక్కడైతే మనకి ఎడారిగా ఉంటుందో మనకు అక్కడ మనం అలాంటి సందర్భంలో వాడొచ్చు. వి షుడ్ ఫోకస్ ఆన్ టర్నింగ్ ద డెజర్ట్ ఇంటూ ఫ్లోరిషింగ్ గార్డెన్స్ అండ్ రిచ్ వర్డెంట్ రీజియన్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది మనకు వి షుడ్ ఫోకస్ ఆన్ టర్నింగ్ ద డెజర్ట్ అంటే మనకి ఎడారిగా ఉండే ఈ ప్రాంతాన్ని మనం ఇంటూ ఫ్లోరిషింగ్ గార్డెన్స్ వి షుడ్ టర్న్ ఆన్ ఫోకసింగ్ వి షుడ్ ఫోకస్ ఆన్ టర్నింగ్ ది డెజర్ట్ ఇంటూ ఫ్లోరిషింగ్ గార్డెన్స్ అండ్ రిచ్ వర్డెంట్ రీజియన్స్. అంటే మనం జస్ట్ ఇక్కడ ఎడారి లాంటి ప్రాంతాన్ని మనం పచ్చదనంగా నింపాలి, మనం హరితహారం చేయాలి, మనం జస్ట్ ఇక్కడ మొక్కలు నాటాలని చెప్పడం జరుగుతుందన్నమాట. అదే ఆ సెన్స్‌లో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇక ఇమేజ్ కూడా మీరు ఇలిస్ట్రేషన్ కోసం మీకు ఇక్కడ మీకు అంటే ప్రొవైడ్ చేశాము. చూడొచ్చు ఇనిషియల్‌గా ఇక్కడ మనకు మొక్కలు లేవు. బట్ తర్వాత మొక్కలు ఇలా పెంచినప్పుడు గ్రీనరీ ఉంటుంది. చాలా బాగుంది ప్లెజెంట్‌గా అక్కడ మీనింగ్ వస్తుందన్నట్టు అలా. నెక్స్ట్ కార్టూన్ ఆఫ్ ద డే మనకి ఈరోజు హిందూ పేపర్‌లో మన సుధాకర్ గారు ఎవరైతే ఉంటారో సురేంద్ర గారు వారి స్కెచ్ ఇక్కడ మనకు కార్టూన్ రూపంలో మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనం ఇదొక నాన్ పొలిటికల్ కార్టూన్ అని చెప్పొచ్చు. ఇది చాలా చూడడం జరుగుతుంది. మనకు హిందూ న్యూస్ పేపర్‌లో నాన్ పొలిటికల్ కార్టూన్. ఈ కార్టూన్‌లో ఏం చెప్తున్నారు ఇక్కడ చూస్తే మనకి కరోనా వైరస్ ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ చూస్తే నార్మల్ సివిలియన్స్ ఆర్ లైక్ పబ్లిక్ ఉన్నారన్నమాట. సివిలియన్స్ ఆర్ పబ్లిక్ ఉన్నారు. ఒక యంగ్ బాయ్ అండ్ ఒక మెన్ అండ్ వుమెన్ అండ్ ఒక సీనియర్ సిటిజన్ అండ్ చిన్న బాబు అన్నమాట. సో వీరందరూ కూడా దే ఆర్ అబ్జర్వింగ్ సోషల్ డిస్టెన్స్. మీరు చూడొచ్చు మీ సర్కిల్‌లో ఉండి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ చేస్తున్నారు. కొన్ని ప్రికాషన్స్ పాటిస్తూ ఈ లైన్ ఇటువైపు మొత్తం ప్రికాషన్స్ పాటిస్తూ వీరు ఇక్కడ సేఫ్‌గా ఉన్నారనమాట. ఒకవేళ ఈ ప్రికాషన్స్ పాటించకుండా వీరు దాటేస్తే వీళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారో అండి అది అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అయితే దాటిస్తే వాళ్ళ జీవితాలే ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయని మనకు తెలియజేస్తున్నారనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సో మీరు మనమందరం కూడా ఈ ఇమేజ్‌తో ఇన్స్పిరేషన్ తీసుకొని మనం తప్పకుండా మన తగిన జాగ్రత్తలు పాటిస్తూ మనము లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా మనం మన జీవితాన్ని మనం ఇన్ కంట్రోల్ పెట్టుకొని ఔట్ ఆఫ్ కంట్రోల్ పోకుండా మనం సోషల్ డిస్టెన్స్ పాటిద్దామనమాట. ప్రికాషన్ పాటిస్తూ. తప్పకుండా పాటిస్తానని ఆశిస్తూ మీ అందరితో మిగతా వారు కూడా మనం పాటించేలా చేద్దాం. సో ఇది కార్టూన్ ఆఫ్ ద డే అండి. నెక్స్ట్ మనకొచ్చేసి ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ మీరు కనుక గమనించి ఉంటే మనం కీపింగ్ ద పీస్ ఆన్ ఇండియా చైనా బార్డర్ టెన్షన్ అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఇండియా చైనా బార్డర్ బేస్ మీద ఇప్పుడు రీసెంట్‌గా ఎల్ఏసీ అయితే ఉందో మనకు ఎల్ఏసీ అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అయితే ఉందో అక్కడ మనకు ఒకటి కొన్ని అంటే లైక్ ఆర్మీ ఆర్ అడ్మినిస్ట్రేషన్ పరంగా టెన్షన్స్ ఏర్పడ్డాయి రీసెంట్‌గా. కొన్ని క్లాషెస్ డిఫరెన్సెస్ పరంగా మిస్ఇంటర్ప్రిటేషన్ అనుకోవచ్చు అనమాట మనకు. ఏంటంటేను అక్కడ మన మనకి ఇండియన్ బేస్డ్ టెర్రైన్. మీకు ఒక మేజర్ ఆర్టికల్ ఏది ఉంది దీని మొత్తం ప్యాసేజ్ మీకు మొత్తం సమ్మరీ చెప్పేస్తాను. డూ గివ్ ఎ రీడ్. తర్వాత మీరు ఈ స్క్రీన్ పాజ్ చేయండి లేకపోతే స్క్రీన్‌షాట్ తీసుకోండి మీరు. మీకు కావాలంటే ఇక స్క్రీన్ ఏదైతే స్కెచ్ చేశానో ఈ స్కెచ్ చేసింది కూడా నేను పూర్తిగా దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత మీరు పాజ్ చేసి చదివినా మీకు క్లియర్‌గా ఉంటుందన్నమాట. మీకు సమ్మరీ చెప్పేస్తాను. సో దట్ యూ కెన్ గెట్ దెన్ అంటే లైక్ మీనింగ్ కూడా తర్వాత మీరు దీని వొకాబులరీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నానంటేను ఇండియా అండ్ చైనా బేసిక్‌గా బార్డర్ ఇష్యూస్ అవుతున్నాయి. మనకి ఎల్ఏసీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎక్కడ ఉందో అక్కడ మనకి ఏదో డోక్లాం ఇష్యూ అయితే మనకి ఏదో జరిగిందన్నమాట. డోక్లాం ఇష్యూ ఇక్కడ డోక్లాం అంటే ఎక్కడ ఉంది ఇది? భూటాన్ అదేవిధంగా మనకి ఇండియాకు ఉన్న స్ట్రై జంక్షన్ ఉందో అక్కడ మనకి డోక్లాం అనమాట. బేసిక్‌గా డోక్లాం అనేది అక్కడ మనకు భూటాన్ క్లెయిమ్స్ ఇట్ యాస్ భూటాన్ యొక్క రాజ్యం అయితుందో అది వారికి దాన్ని క్లెయిమ్ చేస్తుంది. బట్ చైనా వచ్చేసి మేజర్‌గా ఏంటిది వారి ఆధిపత్యాన్ని చెలాయించడానికి, వారి ఆధిపత్యాన్ని చెప్పడానికి లేదు ఇది డోక్లాం మా ప్రొవిన్స్ అని చెప్పడం జరిగింది. ఇదివరకు అక్కడ మనకి ఇండియా యొక్క సెన్సిటివ్ ఇష్యూలు కూడా అక్కడ మనకు కాస్త అక్కడ ఇష్యూస్ ఇవన్నీ జరిగాయి. బట్ 2017 తర్వాత ఇది
ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా మనకు ప్రెసిడెంట్ ఆఫ్ చైనా ఏదో మన జీ జింపింగ్ అవుతున్నారు, వీరు మళ్ళీ కలిసి కొన్ని సందర్భాల్లో బయోటల్ ఇష్యూస్ పరంగా వీరు కొన్ని లైక్ రెజల్యూషన్స్కి వచ్చారనమాట. లెట్స్ ఎండ్ దిస్ టెన్షన్ అని. సో అప్పటి తర్వాత వీరు బోత్ అంటే నేషన్స్ వారి లీడర్స్ అవుతున్నారు, మన ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా జీ జింపింగ్. వీరు ఒక ఆర్మీ అంటే డిపార్ట్మెంట్స్ కూడా, వీరు ఆర్మ్ ఫోర్సెస్ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. లెట్స్ అంటే దీన్ని ఎక్కువ మరి తెగేదాకా మీరు చేయకూడదు, దీన్ని లైక్ వీ హ్యావ్ రిజాల్వ్డ్, మాకు మీరు దీంట్లో మీరు తలదూర్చదు అంటే లైక్ అక్కడ కాంప్లికేట్ చేస్తారు అన్ని సిచ్యువేషన్స్ అని. కానీ 2005 2013లో కూడా మనం చూసినట్టు మనకి యూపీఏ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లైక్ చైనాతో కొన్ని ఒప్పందాలు జరిగాయి, బార్డర్ ఇష్యూస్ పైన కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి అనమాట. లైక్ ఇక్కడ క్లియర్ డెఫినేషన్స్ బేస్డ్ అంటే డిఫైన్ చేస్తే అప్పట్లో అప్పుడున్న సందర్భాల్లో. సో వాటిని గవర్న్ చేసుకుంటే ఇక మీద ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మన ఆర్టికల్ మీద ఏం తెలియజేస్తుంటే మనకు వాటిని గవర్నెన్స్ ఇక మీద కూడా ఇలాంటి టెన్షన్స్ రాకుండా చూసుకోవాలి, లేకపోతే కొత్తగా మళ్ళీ ఏర్పరచుకోవాలంటే కండిషన్స్ ఏమన్నా అంటే. ఇదంతా చైనా ఎందుకు చేస్తుందంటేను, రీసెంట్గా మన ఇంటర్నేషనల్ అఫేర్స్ పరంగా చూస్తుంటే మాత్రం మీరు రెగ్యులర్గా మీరు మా యొక్క ఎడిటర్ ఆర్టికల్ మీరు ఫాలో అయ్యి ఉంటే మనం తప్పకుండా మీరు డిస్కస్ చేసాం ఈ టాపిక్. ఈ కాన్సెప్ట్ ఏంటంటేను, చైనా చైనా కాస్త మనకు ఈ వుహాన్ ఎప్పుడైతే చైనా నుంచి చెప్తే వుహాన్ నుంచి వైరస్, ఇప్పుడు కరోనా వైరస్ బయటికి అంటే వచ్చి మనకు అందరూ స్ప్రెడ్ చేస్తుందో, పాండమిక్గా మారిందో, మహమ్మారిగా మారింది అప్పటి నుంచి. సో ఇప్పుడు రీసెంట్గా కొన్ని నేషన్స్ అన్ని కలిసి కొలాటరల్గా కలిసికట్టుగా అందరూ ఒక రెజల్యూషన్కి వచ్చారు, ఒక మెమరాండమ్ ప్రిపేర్ చేశారు. ఏంటంటే చైనాలో వుహాన్ నుంచి ఈ వైరస్ ఎలా బయటకు వచ్చింది, ఇది ఎలా ఇంపాక్ట్ చేసింది, దీని యొక్క అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఇది స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇలా తెలుసుకుంటే కనుక మనం వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్తో మనం ముందుగా ఇన్వెంట్ చేయడానికి ముందుగా చాలా హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతో అక్కడ విజిట్ చేయాలి, చైనా విజిట్ చేయాలి, వుహాన్ విజిట్ చేయాలనే ఉద్దేశంతో ఒక రెజల్యూషన్కి వచ్చారనమాట. దీంట్లో ఇండియా, ఈ యొక్క నేషన్స్ ఏదైతే టీం ఉందో వాటిలో ఇండియా కూడా ఒక పార్ట్ అనమాట. సో దీన్ని జీర్ణించుకోలేని చైనా, దీన్ని జీర్ణించుకొని ఇండియాని డైరెక్ట్గా ఏం అనలేక, ఎందుకంటే అంటే తప్పకుండా గ్లోబల్గా వారి యొక్క ఇమేజ్ అంటే మలైన్ అవుతుంది కదా, అంటే దెబ్బతింటుంది కదా. అందుకని ఈ చైనా ఏం అనలేక ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇండియాని ఇలాగే దబాయిస్తున్నారు అనమాట. అదేవిధంగా ఇండియా వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో కూడా, అదేవిధంగా మనకు డిఫెన్స్ మినిస్టర్ అవుతున్న రాజ్నాథ్ సింగ్, అండ్ అదేవిధంగా కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ మనకి నెక్స్ట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ హోమ్ మినిస్టర్ అయితే అమిత్ షా గారు ఉన్నారు. వీరి యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా మన బేసిస్ ఏవైతున్నాయి కంప్లీట్ బార్డర్స్, వాటిని కాస్త స్ట్రెంథెన్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకు కట్టుదిట్టంగా మన వాటిని యొక్క ఫెసిలిటీస్ అక్కడ మనం స్ట్రెంథెన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదే ప్రాసెస్లో మనకు వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇండియా అక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కరాకోరం పాస్ దగ్గరలో, లే నుంచి కరాకోరం పాస్ని కనెక్టింగ్ రోడ్ అయితే ఉందో మనకు దబ్రుక్ షోక్ దౌలత్ బెగ్ ఓల్దీ, అంటే దబ్రుక్ షోక్ దౌలత్ బెగ్ ఓల్దీ లాస్ట్ నుంచి మీరు ఈ పారాగ్రాఫ్ చూసినట్టు మీరు ఫోర్త్ లైన్ చూసి చెప్పుకోవచ్చు అనమాట. మీరు డీబీఓ రోడ్ని కంప్లీట్ చేసింది. అదే అక్కడ మనకి భూభాగం ఎక్కడ ఉందో అక్కడ మనకు దాన్ని కూడా పూర్తిగా దానికి స్ట్రెంథెన్ చేసుకుంటూ రోడ్ని కనెక్టివిటీ పెంచేసుకొని ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అక్కడ మనం ఈజీగా రీచ్ అయ్యేలాగా అలాంటి బార్డర్లో చుట్టూ చేస్తుందన్నమాట. అంటే వేరే వాళ్ళు అంటే పక్క చైనా బార్డర్ ఇంటర్వ్యూ కాకుండా మన బార్డర్ చేస్తున్నారు. దీనికి కాస్త జీర్ణించుకొని పక్క ప్లాట్ వచ్చేసి మన ఇంకో ప్లాట్ కంటున్నట్టు అలాంటి జోక్ అలాంటివి చేస్తుంది ఇక్కడ మన రియల్ ఎస్టేట్ ఇష్యూ లాంటిది. మనం పక్క ఇంటి వాడు వచ్చేసి మా ఇంటి చెత్త ఎందుకు వేస్తుంది, చెత్త వేయకముందనే మన ఇంటి చెత్త వేస్తున్నాం అని చెప్పేసి వాడు వేస్తే వాళ్ళ ఇంటి చెత్తను మన మీద వేయడం అన్నట్టు అలా. సో ఇది చేస్తున్నా, ఇది ఎలాంటి ఒక జోకి రిలేట్ లైఫ్తో మనం రియల్ లైఫ్లో మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు దర్బుక్ షోక్ దౌలత్ బెగోల్దీ అనేది కూడా 16,000 ఫీట్ ఇమాజిన్ చేసుకోండి. 16,000 మనకు సీ లెవెల్ అయితే ఉంటుందో దానికన్నా 16,000 ఫీట్ లెవెల్ ఉన్న అక్కడ మనకు ఆక్సిజన్ డెఫిసిట్ అంత ఉన్న ఇండియన్ ఆర్మీ ఈజ్ లైక్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ అనమాట. అదేవిధంగా ఆర్మ్ ఫోర్సెస్ అన్ని కలిసి అక్కడ ఫెసిలిటీస్ అనేవి చక్కదిద్దుతున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని చైనా డైరెక్ట్ ఏం అనలేక వారు ఇండైరెక్ట్గా మా భూభాగంలో అంటే మీరు ట్రెస్ పాసింగ్ చేస్తున్నారు, లైక్ యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్, లైన్ ఆఫ్ యాక్షన్ అవుతుందో దాని లిమిట్స్ మీరు చెరిపేస్తూ మీరు కొత్తగా మీరు డివైడ్ చేస్తున్నారని చెప్పేసి వారి యొక్క ఆవేదన, వారి యొక్క ఆరోపణ అనమాట. ద అలిజింగ్ అనమాట ఇది. సో బట్ దీని స్టిల్ మన యొక్క ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ అవుతున్నారు మనోజ్ నరావనే, వీరు కాస్త వైజ్గా ది సిచ్యువేషన్ మరింతగా టెన్స్ చేయకుండా, మరింత ఉద్రిక్తంగా చేయకుండా వారు ఏం చేశారంటే వారు ఒక జస్ట్ ఇలాంటి టెంపరేచర్ కామ్ చేసుకొని డిప్లొమాటిక్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు May 14. బట్ స్టిల్ దీన్ని కాస్త మనకి చైనా ఏం చేసిందంటే May 14 ఫారెన్ మినిస్ట్రీ ఏం చేసింది, అక్యూజ్ చేసింది మనకు లేదు యూనిలాటరల్లీ అంటే మనం ఏకపక్షంగా మనం వచ్చేసి ఈ స్టేటస్ ఏదైతుందో ఎల్ఏసీని మనం దీన్ని చెరిపేస్తున్నాం, దీన్ని కాస్త మనం దీన్ని క్రాస్ చేస్తున్నాం అని చెప్పేసి వారి యొక్క ఆరోపణ అనమాట. సో ఇదండి మేజర్గా ఈ యొక్క ఆర్టికల్ అంటే మెయిన్ జిస్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటేను ఆల్రెడీ మనకు వచ్చేసి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ కోవిడ్-19లో మనం పోరాడుతున్నప్పుడు స్టిల్ ఇది ఇలాంటి సిచ్యువేషన్ మనం ఇంకా మనం ఎంటర్టైన్ చేయకూడదు. అంటే వెల్ఫేర్ ఆఫ్ బోత్ పార్టీస్ మన 2 దేశాలకు మరింతగా మరి ఇంకా లైక్ పీస్‌ఫుల్ ఉండేలాగా ఇలాంటి టెన్షన్ క్రియేట్ చేయకుండా స్టిల్ మళ్ళీ ఇంకోసారి 2 స్టేట్స్ అయితే స్టేట్మెంట్స్ ఎవరున్నారో మనకు స్టేట్స్‌మెన్ అంటే మనకు ఇక ప్రతినిధులు ఎవరుతున్నారో మన రిప్రజెంటేటివ్స్ వారు కాస్త మనకు జీ జిన్‌పింగ్ ఇక్కడ చైనా నుంచైనా, ఇండియా నుంచి మనం ప్రైమ్ మినిస్టర్ అయినా మరి వీరు ఇంకోసారి మళ్ళీ కూర్చొని మళ్ళీ లైన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఇష్యూ అవుతుందో దీన్ని పూర్తిగా మొత్తం చైనా నుంచి బార్డర్ ఇష్యూస్ అవుతున్నాయో పూర్తిగా దీన్ని మనం ఇక క్లియర్ చేసేలాగా ఇక మీద ఏ డిఫెన్సెస్ లేకుండా మనం పూర్తిగా అంటే లైక్ ప్రాపర్ ఫైనల్ సెటిల్మెంట్‌కి వస్తే బావుంటుందని చెప్పేసి ఇక మెయిన్ మీనింగ్ అనమాట ఇది. ఇది దీని యొక్క మెయిన్
మీనింగ్. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ మూవ్ అయ్యే ముందు జస్ట్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాము. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అండ్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్ వచ్చేసి ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కరోనా టైమింగ్లో వచ్చేసి, ఈ టఫ్ టైమింగ్లో వచ్చేసి స్టూడెంట్ డిమాండ్ మేరకు, స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు ఆన్లైన్ కోచింగ్ క్లాస్ స్టార్ట్ చేశాము. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అండ్ ఇంపాక్ట్ కోచింగ్ సెంటర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో కన్నా ఎస్ఎస్సి సీజీఎల్కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి రిక్రూట్మెంట్కి స్టూడెంట్స్ ద్వారా చెప్పబడిన, స్టూడెంట్స్ ద్వారా అంటే ఎన్నోసార్లు అంటే మేము చెప్పడం కాదు, స్టూడెంట్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఏంటంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇలాంటి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా, బెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా మీరు ట్రైన్ అవ్వదలుచుకుంటే తప్పకుండా మీరు www.everestinpact.live అనే వెబ్సైట్లో మీరు కింద మీకు పొందుపరచాము. www.everestinpact.live అనే వెబ్సైట్లో మీరు విజిట్ చేయండి. మీరు విజిట్ చేసి మీరు 3 క్లాసెస్ని అటెండ్ చేసేదానికి వీలు ఉంటుంది అనమాట. 3 క్లాసెస్ని అటెండ్ చేసేదానికి వీలు ఉంది మీకు. మీరు ఫ్రీగా వితౌట్ పేయింగ్ ఎనీ మనీ విని తప్పకుండా మీ ఫ్రెండ్స్ని తెలియజేయండి. అండ్ పాస్ ఆన్ ద ఇన్ఫో సో దట్ మీ ఫ్రెండ్స్ యొక్క కళలు కూడా మీరు సాకారం చేసినట్టు మీరు చాలా హెల్ప్ చేసినట్టు అవుతారన్నమాట వారికి. ఒక స్పెషల్ ఆఫర్ కూడా ప్రస్తుతానికి నడుస్తుందన్నమాట ప్రస్తుతానికి. సో దట్ ఫీజు డిస్కౌంట్ ఇవ్వడానికి, ఎందుకంటే ఒక ప్రాపర్ ఆర్థిక సంక్షోభం మనకు కనబడుతుంది మార్కెట్లో. సో అందరు స్టూడెంట్స్కి చేయూతనిచ్చేలాగా మేము స్పెషల్ ఆఫర్తో కూడా మేము ఫీజు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. బెస్ట్ కంటెంట్ ఈ ఆఫర్కి మీరు ఎవరు ఇవ్వలేరు మార్కెట్లో అన్నట్టు. సో మీరు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. ఏ నెంబర్స్ పైన 9030030185 కన్నా, లేకపోతే 709709115 కన్నా ఫోన్ నుంచి బిజీ ఉంటే వాట్సాప్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అప్పుడు అందరు కాల్స్ ఒకేసారి ఆన్సర్ చేయడం కుదరదు కాబట్టి, ప్రాక్టికల్గా చెప్పాలంటే. సో ఆన్లైన్ కోచింగ్ క్లాస్కి మీరు వినదలుచుకుంటే ఫ్రీ క్లాసెస్ వినండి. ఫస్ట్ ఇనిషియల్ 3 క్లాసెస్ అండ్ దెన్ డిసైడ్. ఎందుకంటేను క్లాసులు విని నచ్చితేనే చేరండి. మేము ఎప్పుడు బలవంతం పెట్టాము. బట్ మీరు ఊహించుకోండి, బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పదలిచిన స్టూడెంట్స్ ద్వారా, అంటే కీర్తిని అంటే ప్రసాదించిన స్టూడెంట్స్ ఎవరుతున్నారో వారి ద్వారా ఎక్కువ నమ్మబలికిన ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. సో డూ కన్సిడర్ దిస్ మీకు ఆప్షన్ ఇన్ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాంటి ప్యాకేజ్ డీటెయిల్స్ మీకు మా వెబ్సైట్లో మీకు ప్రతి కోర్స్ మీకు పొందుపరిచాము. బట్ స్టిల్ మీకు సీజీఎల్ టైర్ 1 ప్లాటినం ప్యాక్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీకు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 350+ అవర్స్ ఆఫ్ టీచింగ్ క్లాసెస్ ఉన్నాయి మీకు. మినిమంగా 350+ అవర్స్ అనమాట. అక్కడ మాకు అంటే బెస్ట్ నోన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీకు రిజల్ట్ ఓరియంటెడ్గా మీకు క్లాస్ టీచ్ చేయడం జరుగుతుంది. బేసిక్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ తీసుకొని అదేవిధంగా మీకు హయ్యర్ అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవ్రీడే మీకు 4 to 5 అవర్స్ క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి మీకు మండే టు ఫ్రైడే. అండ్ స్పెషల్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీ డౌట్ క్లారిఫికేషన్ కోసము 50+ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. హై క్వాలిటీ మాక్ టెస్ట్ మీకు ఫైనల్ ఎగ్జామ్ కన్నా టఫ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. సో దట్ అండ్ ప్రతి మాక్ టెస్ట్కి లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ టు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఒక క్వశ్చన్ ఏదో డిస్కస్ చేయడం, 2 క్వశ్చన్ డిస్కస్ చేయడం, ప్రతి క్వశ్చన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ డిస్కషన్ ఉంటుంది. మీకు లైవ్ వీడియో ఉంటుంది అనమాట అది. అండ్ నెక్స్ట్ రెగ్యులర్గా మీకు టాపిక్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. మీకు టాపిక్ చెప్పిన తర్వాత సో దట్ మీకు టాపిక్ పైన పూర్తి అవగాహన కల్పించడానికి. అండ్ తెలుగు రాష్ట్రాల కల్లా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అవుతున్నారు. అది మన శ్రీనివాస్ రెడ్డి సార్, అదేవిధంగా రాజ్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో వారి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్గా, వారి ఫ్యాకల్టీగా అంటే ముందుకు వచ్చిన ఫ్యాకల్టీ అనమాట. సో వీరు 20+ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అనమాట. సో ఇమాజిన్ 20+ ఎక్స్పీరియన్స్ అంటే ఎంతమంది ఎన్ని స్టూడెంట్స్ వారి లైఫ్ వాళ్ళు చక్కదిద్ది ఉంటారు. తప్పకుండా ఈ యొక్క ఆప్షన్ మీకు కన్సిడర్ చేసి డూ పాస్ ఆన్ ఇన్ఫో టు యువర్ ఫ్రెండ్స్ అని దీని యొక్క స్క్రీన్ షాట్స్ కూడా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ మీరు క్యాప్చర్ చేసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి పాస్ ఆన్ చేయండి. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ డూ కాల్ ఆన్ వాట్సాప్ 9030030185 ఆర్ 7097791155 అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ కనుక మనం చూసినట్లయితే మనం డబుల్ డిసాస్టర్ అనే సైక్లోన్ ఎమిడ్ కరోనా వైరస్, దీని కూడా సమ్మరి చెప్పేస్తాను ముందుగా. ఆర్టికల్ అనేది మనకు ఒక అంటే కాషన్ చేస్తున్నట్టు, మనకు ప్రికాషన్స్ ఇస్తున్నట్టు, తగు జాగ్రత్తలు పాటించమని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటేను డబుల్ డిసాస్టర్. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు డబుల్ డిసాస్టర్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు కోవిడ్-19 ద్వారా మన కరోనా వైరస్ మన ఎఫెక్ట్ అయినా స్టిల్ దీని తర్వాత మనకు అంఫన్ అనే ఒక సైక్లోన్ అయితే మన తుఫాన్ అవుతుందో దీని ద్వారా మనం మళ్ళీ ఎఫెక్ట్ అయిందన్నమాట ఇండియన్ టెరిటరీ. అయితే ఇక్కడ ఇండియన్ టెరిటరీలో మనకి ఎఫెక్ట్ అయితే ఏం చేస్తుంది మనకు అంటే లైక్ ముందుగానే ఒక సతమతమవుతున్నాం. అంటే నాకు ఇంగ్లీష్లో నాకు సామెత గుర్తొస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ, ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టు అలా అసలు అంటే 2 పాసిబిలిటీ జరిగే అవకాశం, రెండింటి ద్వారా మనకు అంటే ఓ దారుణమైన లాస్ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఈక్వల్గా బ్యాడ్ జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటేను మనకి ఇండియన్ గవర్నమెంట్స్ వచ్చేసి మనం ముందుగానే అంచనా అంటే అంఫన్ యొక్క సైక్లోన్ యొక్క ముందుగానే అంచనా వేసిన స్టిల్ మన దీని యొక్క ఇంపాక్ట్ ఏదైతుందో, ఈ స్టామ్ ఇంపాక్ట్ ఏదైతుందో, కోవిడ్-19 ఇంపాక్ట్ అయితే రెండింటిని కూడా పూర్తిగా హ్యాండిల్ చేయాలి. అదేవిధంగా లైఫ్ని ఉద్ధరించేలాగా అండ్ నెక్స్ట్ అంటే లైక్ రీఇన్స్టేట్ చేసేలాగా ఎకనామికల్ యాక్టివిటీ, అదేవిధంగా లాసెస్ ఏమైనా వీటిని మినిమలైజ్ చేస్తూ మళ్ళీ ఎఫెక్టివ్గా మన పాత రోజులు తీసుకొచ్చేలాగా మనకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుందన్నమాట. ఇంత జాగ్రత్త తీసుకున్న స్టిల్ 72 పీపుల్ వచ్చేసి వాళ్ళకి మరణించడం జరిగింది. బెంగాల్లో మనకు ల్యాండింగ్ వచ్చేసి మనకు తుఫాన్ అంఫన్ వచ్చేసి మనకు హిట్టింగ్ పాయింట్ మాత్రం కోస్టల్ ఏరియా మన తీర ప్రాంతాలు చూసుకుని ఒడిశాని హిట్ చేసిన తర్వాత దీని ఇంపాక్ట్ మాత్రం వెస్ట్ బెంగాల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవుతున్నాయో మేఘాలయ, అస్సాం, త్రిపుర,
ఇలాంటి స్టేట్స్‌లో అక్కడ ఇంపాక్ట్ చూపించాం. అక్కడ భారీ కుంభవృష్టి వర్షం కూడా కురవడం జరిగిందనమాట. అదే ఇక్కడ మీరు చెప్తున్నారు. స్టేట్స్ కూడా వచ్చేసి మనకి ఎమర్జెన్సీ యాక్టివిటీస్ ఏవైతున్నాయో 3 కేటగరీ లెవెల్స్‌లో అంటే డిసైడ్ చేయడం జరిగింది. బట్ ఈ థర్డ్ కేటగరీ లెవెల్ కూడా వెళ్ళిందనమాట. ఈ ఇంపాక్ట్ తుఫాన్ ఇంపాక్ట్. కాబట్టి కొన్ని బీభత్సం సృష్టించిన వీడియో అయితే ఉందో మన కంఫన్ ద్వారా అవి మీరు యూట్యూబ్‌లో కూడా మీరు తప్పకుండా మీరు టైప్ చేసి చూడొచ్చు. మీరు ఎలాంటి దారుణ పరిస్థితి ఏర్పడిందో. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే మనకు బేసిక్‌గా స్టేట్స్‌కి మేజర్ తీసుకోవాల్సిన స్టేట్స్ మన యూనియన్ గవర్నమెంట్ యొక్క కోఆర్డినేషన్‌తో మేజర్‌గా ఎవాక్యుయేషన్ ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి విపత్తులు మేజర్‌గా ఎవాక్యుయేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. అంటే జనాల్ని తీర ప్రాంతాల నుంచి ఒక సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కోస్టల్ ఏరియాస్ నుంచి లైక్ సేఫెస్ట్ ప్లేసెస్‌కి ఎవాక్యుయేట్ చేయడానికి తీసుకొచ్చిన మేజర్ ఛాలెంజ్ అనమాట. సో, ముందుగానే నేషనల్ డిసాస్టర్ టీమ్స్ అదేవిధంగా స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్స్‌ని కూడా తరలించడం వల్ల ఈ యొక్క ప్రాసెస్ చాలా ఈజీ అయిందని చెప్పుకోవచ్చనమాట ఈ మధ్య. ఎందుకంటే రీసెంట్‌గా మనం హుదూద్ తుఫాన్ అని అదేవిధంగా మన వేరే తుఫాన్స్ ద్వారా కూడా మనము ఒక ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల అదేవిధంగా కోస్టల్ స్టేట్ ఒడిస్సా అయితుందో దీంట్లో ఒక మాస్టర్ అని చెప్పొచ్చనమాట. వారు అంటే లైక్ ఆల్రెడీ దే ఫేస్డ్ మెనీ ఆఫ్ ద నేషనల్ సైక్లోన్స్ అదేవిధంగా దీన్ని కూడా వాళ్ళు కొత్త ఏం కాదు. బట్ వారు ఇంకా మరింత జాగ్రత్త తీసుకోవడం వల్ల చాలా ఇంపాక్ట్ తగ్గించడం జరిగింది. అయితే దీంతో పాటు ఏంటంటే మనకు కోస్టల్ ఎవాక్యుయేషన్ అదేవిధంగా ఒక బ్యాకప్ అరేంజింగ్ పవర్ బ్యాకప్ అదేవిధంగా నెక్స్ట్ జనాలకి అంటే లైక్ కోస్టల్ ఏరియాస్‌లో ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతాల్లో అయితే ఉన్నారో ఆ ప్రజలకు కూడా వారికి అంటే కోస్టల్ ఏరియాస్ నుంచి దూరంగా ఉండమని వారికి వార్నింగ్స్ ఇవ్వడము. అంటే లైక్ వారికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మిస్‌కమ్యూనికేట్ అవ్వకుండా అదేవిధంగా నెక్స్ట్ ఆహ్, అంటే ఎట్ ద సేమ్ టైమ్ మినిమమ్ అంటే ఈ తీర ప్రాంతాలను తీసుకెళ్ళి స్ట్రాంగ్ బిల్డింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం మేజర్ స్ట్రాంగ్ బిల్డింగ్స్ ఆర్ స్ట్రాంగ్ షెల్టర్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం ఇంకో మేజర్ ఛాలెంజ్ అనమాట. సో, ఇక మీద కూడా ఇలా ప్రకృతి విపత్తులు వస్తాయి. అందుకనే ముందుగానే తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మన కోస్టల్ ఏరియాస్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ అదేవిధంగా చెన్నై అయితే ఉన్నాయో కోస్టల్ ఏరియాస్ నుంచి కొద్దిగా సేఫెస్ట్ ప్లేస్‌లో హైయెస్ట్ అంటే లైక్ కొద్దిగా నాట్ లో లయింగ్ ఏరియాస్ కాకుండా హైయెస్ట్ రీజియన్స్‌లో తీసుకెళ్ళి అక్కడ కొద్దిగా హై లెవెల్‌లో ఉన్నప్పుడు ఆ హై ప్లేసెస్‌లో టెర్రెయిన్ పర్పస్‌గా అక్కడ మంచి స్ట్రాంగ్ అంటే షెల్టర్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తే బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ అక్కడ మినిమమ్ ఒక 1 వీక్ వరకైనా ఇక్కడ అంటే ఏవైతే ఉన్నారో ఎవాక్యుయేట్ చేసినప్పుడు ఉన్నారో వీరందరిని బాధితుల్ని విక్టిమ్స్‌ని వీరందరిని సో కాల్డ్ ఇలాంటి పీపుల్‌ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ అట్‌లీస్ట్ 1 వీక్ వరకు కుక్డ్ ఫుడ్ అంటే అట్‌లీస్ట్ అక్కడ అంటే ఒక వంట చేసిన అంటే పరంగా మనకు వంట చేసిన వండిన తినే కుక్డ్ ఫుడ్ అక్కడ వంట చేసిన ఒక తిను పదార్థాలు కూడా మనకి ఏర్పాటు చేస్తే చాలా బావుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏదైతే బావుంటుందో సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కూడా ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్ అదే విధంగా మనకు ఇవి సెంట్రల్‌గా మనకు నేషనల్ పరంగా కూడా మనకు యూనియన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మేజర్‌గా తెలియజేస్తుందన్నమాట. సో, ఇక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే కోవిడ్-19 ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇలాంటి షెల్టర్స్‌లో మనము మేజర్‌గా జనాల్ని తీసుకెళ్ళేంత ఎక్కువ స్థాయిలో అక్కడ మనం తీసుకెళ్తున్నప్పుడు కొద్దిగా క్రౌడెడ్ ఏరియా అవుతుందన్నమాట. సో, అలాంటి ప్లేసెస్‌లో గవర్నమెంట్ రూల్స్‌ని పాటిస్తూ అదేవిధంగా ఈ యొక్క పాండమిక్‌లో మనకు ప్రికాషన్స్ పాటిస్తున్నప్పుడు హైజీనిక్ ప్రాక్టీసెస్ పాటిస్తూ కూడా మనం కొన్ని సందర్భాల్లో లైక్ వి షుడ్ బి మోర్ కేర్‌ఫుల్ ఇన్ రెగ్యులర్ మెడికల్ అసిస్టెన్స్ ద్వారా అంటే కరోనా వైరస్ టెస్టింగ్ కూడా హైయెస్ట్ ప్రియారిటీలో పెట్టేసుకొని వీరన్నీ టెస్ట్ చేస్తే అక్కడ మనం ఏమాత్రం కూడా మన కరోనా వైరస్ యొక్క ట్రాన్స్‌మిషన్ మనకు లార్జ్ స్కేల్‌లో జరగకుండా మనం కాపాడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క దరిద్రమైన ఏంటంటే ఆల్రెడీ మనకు కరోనా వైరస్ ఉంది. పైగా ఇది అంఫన్ రావడం వల్ల ఇలాంటి మేజర్ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఒక ఫ్లడ్ సైక్లోన్ వచ్చినప్పుడు చాలా వైరల్ డిసీజెస్, వైరల్ ఫీవర్స్ అంటే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మరింతగా దీని యొక్క సిట్యుయేషన్ ఇంటెన్స్ చేసేది ఈ కోవిడ్-19 అనమాట. మరి దీన్ని దారుణం చేసేది. సో, దీన్ని పాటించాలని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మీరు గమనించింటే రీసెంట్‌గా ఈ యొక్క ఆర్టికల్‌లో కూడా చెప్పడం జరిగింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఉన్నారు. వారు కూడా లైక్ సెంటర్‌కి ఒక అప్పీల్ చేశారనమాట. ఏంటంటేను లైక్ ప్రాపర్ ఎకనామికల్ అంటే ఈ మెషర్స్ వారికి కొంచెం సపోర్ట్ చేయాలి. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు కూడా వచ్చేసి 1000 క్రోర్స్ రూపీస్ కూడా వారికి ఇనిషియల్‌గా 1000 క్రోర్ రూపీస్ కూడా మనకు రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందనమాట. 1000 కోట్ల బడ్జెట్ అనమాట అది. 1000 కోట్ల ఒక ఆర్థిక సాయం కూడా వాళ్ళకు ముందుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు ఏరియల్ సర్వేస్ కూడా వాళ్ళు చేయడం జరిగిందనమాట. సో, ఈ బేసిక్‌గా అయితుండ్రు దీంట్లో స్టేట్స్ కూడా మంచి జాబ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మెచ్చుకోవచ్చనమాట. ఎందుకంటే ఇంత దారుణమైన సిట్యుయేషన్‌లో కూడా మనకు ఈ హెల్త్ అంటే పరంగా కూడా కొన్ని అన్ని మెడికల్ అసిస్టెన్స్ తీసుకురావాలన్నా, ఫుడ్ అక్కడ ఒక ప్లేస్ నుంచి ఒకటి చేర్చాలన్నా ఈ యొక్క మూవ్‌మెంట్ ఏదైతే ఏరియల్ ట్రాఫిక్ దీన్ని క్లియర్ చేయాలి కాబట్టి, దీన్ని ప్రాపర్‌గా ఉండాలి కాబట్టి కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్ కూడా వెంటనే త్వరలో అంటే ఒక డేలోనే మొత్తం పూర్తిగా మళ్ళీ రిస్టోర్ చేయడం జరిగింది. అంటే అక్కడ మళ్ళీ ప్రాపర్‌గా మళ్ళీ ఫంక్షనింగ్ అంటే హ్యాపెనింగ్ జరిగేలా చేసిందనమాట. సో, ఈ డబుల్ జియోపార్డీ ఏదో డబుల్ 2 విపత్తులు జియోపార్డీ అంటే ఒక విపత్తు, ఒక ప్రమాదం అనమాట. సో, డబుల్ అంటే అదేవిధంగా మన కోవిడ్-19 అదేవిధంగా కరోనా టైం ఏదైతే ఉందో మనకు కోవిడ్-19 అండ్ ఈ యొక్క అంఫన్ తుఫాన్ అవుతుంది. దీన్ని ప్రాపర్‌గా ఉద్దేశించి కొన్ని మెజర్స్ తీసుకుంటే మనం తప్పకుండా కమ్యూనిటీ పరంగా మనం ముందుకు అంటే లైక్ నార్మల్ లైఫ్‌ని త్వరలో మనం రీఇన్‌స్టేట్ అక్కడ మనం చూడొచ్చని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ అంటే లైక్ అవుట్‌లయింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయో, దూర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు నార్మల్ ప్లేసెస్ కన్నా లైక్ సుందర్బన్స్‌లో అలాంటి ప్లేస్‌లో కూడా గవర్నమెంట్ తగు జాగ్రత్తలు తీసుకురావాలి. అండ్ త్వరలో మనం కరోనా వైరస్ మీద మనం విజయం సాధిస్తాం. కానీ ఇలాంటి వాటి మీద దృష్టిలో పెట్టుకొని మనము
మనం దీన్ని స్ట్రెంథెన్ చేసుకుంటే మనం ప్రాపర్ రెస్పాన్సిబిలిటీస్‌తో మనం అదే విధంగా మన అబిలిటీస్‌తో ఈ యొక్క సైక్లోనిక్ స్టార్మ్ అయితుంది. దీన్ని కూడా మనం ఎప్పటికీ వీరికి కూడా ఒక విరుగుడు తీసుకొచ్చేలాగా అంటే రెగ్యులర్‌గా ప్రాపర్ మెజర్స్ తీసుకుంటే మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటామని నేను చెప్పడం జరుగుతుందన్నమాట. సో అదండి ఈ యొక్క ఆర్టికల్ మెయిన్ ఉద్దేశ్యం అన్నమాట ఇది. మనం దీని పరంగా మనం వొకాబులరీ చూసుకుంటే మాత్రం ఈరోజు మనకు ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకు ఎటికెట్. ఎటికెట్ ఇవ్వడం జరిగింది. ఎటికెట్ అనేది మనకు వాడడం జరిగింది. నౌన్ పరంగా వాడడం జరిగింది ఇక్కడ మనకు. సో, అంటే మర్యాద క్రమము లేకపోతే ఆచార వ్యవహారం దీన్ని ఇంకోటి మనకి ఇంకో వర్డ్ కూడా ఇచ్చారు. అదేంటంటే ప్రోటోకాల్ కూడా ఇచ్చారనమాట మనకు ఈ యొక్క అసలు ప్రోటోకాల్ అంటే దౌత్య మర్యాదలు లేకపోతే నిర్వహణ నియమాలని చెప్పొచ్చనమాట. ఇది కూడా నౌన్‌లో వాడడానికి రెండిటికి సేమ్ మీనింగ్స్ మనం సో, సినోనిమ్స్ పరంగా మనం చూసినట్లయితే మాత్రం ప్రోటోకాల్స్, మేనర్స్, యాక్సెప్టెడ్ బిహేవియర్, రూల్స్ ఆఫ్ కండక్ట్ ఆర్ డెకరమ్, గుడ్ ఫార్మ్, కర్టసీ, ప్రొప్రైటీ ఆర్ ఫార్మాలిటీస్ అని చెప్పొచ్చు. అది లేకపోతే ఎటికెట్, కన్వెన్షన్స్, ఫార్మాలిటీస్, కస్టమ్స్, కంకర్డ్ అండ్ ట్రీటీ అని చెప్పొచ్చనమాట మనం. సో, ఈ వర్డ్స్ మనం వాడొచ్చు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు రిమార్కబిలీ అనే వర్డ్ వాడారు. ఇంకా రిమార్కబిల్ అంటే అసాధారణమైన వర్డ్ లేకపోతే చెప్పుకోదగినమాట. అంటే లైక్ సర్ప్రైజింగ్‌గా, ఔట్‌స్టాండింగ్ అని చెప్పొచ్చనమాట. అలాంటి సందర్భాల్లో మనం రిమార్కబుల్ అనే వర్డ్ వాడతామనమాట. ఇది ఒక అడ్వర్బ్ లాగా వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. అండ్ సినోనిమ్స్ పరంగా మనం చూసినట్టు మనం సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. ఈ యొక్క వర్డ్ సినోనిమ్. అండ్ నెక్స్ట్ వర్డ్స్ కనుక మనం చూసినట్లయితే అమేజింగ్, అస్టానిషింగ్, సెన్సేషనల్ అండ్ రిమార్కబుల్ అండ్ ఎక్స్ట్రార్డినరీ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్, స్టాగరింగ్, ఫెనామినల్, ఎర్త్ షాటరింగ్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఎస్కలేటింగ్ అనే వర్డ్ మనం వాడడం జరిగింది. ఎస్కలేటింగ్ వర్డ్ మీనింగ్ వచ్చేసి మనం పెంపొందించడం లేకపోతే ఏదైనా వృద్ధి చేయడం అనమాట. దేనైనా మనం ఇంక్రీజ్ చేయడం అని చెప్పొచ్చనమాట. దాన్ని అంటే బీభత్సం ఒక ప్రొడక్టివ్‌గా మనం నెక్స్ట్ స్కేల్‌లో. సో, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మాత్రం చూసుకుంటే మనం అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది మనకు ఆర్టికల్‌లో వచ్చేసి. దీని వర్డ్స్ సినోనిమ్స్ మనం చూసుకున్నట్లయితే సినోనిమ్స్ మనము సోర్, రాకెట్, షూట్ అప్, మౌంట్, స్పైరల్, క్లైంబ్, గో అప్ అండ్ ఇన్ఫినిట్ అనే వర్డ్స్ మనం వాడొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓవర్‌లాపింగ్ అనే వర్డ్ వాడారు. ఓవర్‌లాపింగ్ అంటేను అతి వ్యాప్తి. ఓవర్‌లాపింగ్ అంటే అతి వ్యాప్తి అంటే లైక్ పూర్తిగా ఒక దానిపైన ఇంకోటి లేకపోతే అదే ఏరియాని మనకు వచ్చిన ఏరియాని మళ్ళీ మళ్ళీ కవర్ చేయడం అని చెప్పొచ్చనమాట. అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది ఇది. ఒక వర్డ్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. నెక్స్ట్ సినోనిమ్స్ మనం చూసుకున్నట్లయితే మాత్రం ల్యాప్, ఓవర్‌లే, ఓవర్‌లై, ఓవర్ స్ప్రెడ్, స్ట్రెంథెన్, రీఇన్ఫోర్స్ ఆర్ ఫార్టిఫై అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ స్లైడ్‌లో నెక్స్ట్ వర్డ్ చూద్దాం మనము. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ మనం వాడడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుంది అడ్డగించడం అయితే ఆటంకం కలిగించడం అనమాట. అడ్డగించడం అయితే ఆటంకం కలిగించని చెప్పొచ్చు. అండ్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మనం చూసుకున్నట్లయితే మనం వర్బ్‌లా వాడడం జరిగింది. ఈ వర్డ్ మనం మీనింగ్ చూసుకున్నట్టయితే సినోనిమ్స్ పరంగా వేరే వర్డ్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనం అబ్స్ట్రాక్ట్ ప్లేస్‌లో ఇంటర్సీడ్, అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ ఆల్రెడీ మనం వాడాము. నెక్స్ట్ ఎంకంబర్, బ్లాక్ అండ్ అక్లూడ్ అనే వర్డ్ మనం చెప్పుకోవచ్చనమాట. అక్లూడ్ అనే వర్డ్ మనం ఈ యొక్క వర్డ్ ప్లేస్ అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ ప్లేస్ మనం వాడొచ్చు. ఇక మీరు ఎప్పుడైనా మీ యొక్క థాట్ మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క వర్డ్ మిస్టేక్ కానప్పుడు ఈ యొక్క వర్డ్ కూడా మనం వాడొచ్చు. నెక్స్ట్ ఇవైతే ఇతర వర్డ్స్ మనం సినోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ అండర్ పిన్స్ అనే వర్డ్ వాడారు. మనం చూడొచ్చు మీ సెకండ్ ఆర్టికల్‌లో మీరు ఫస్ట్ ఆర్టికల్‌లో మీరు గమనించుంటే మీరు మనకు చైనా అండ్ ఇండియా ఇష్యూస్‌లో ఆర్టికల్‌లో అంటే కాపాడుతుంది లేకపోతే మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చనమాట. ఈ వర్డ్ మీనింగ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకుంటే మీకు వర్బ్‌లా వాడడం జరిగింది. ఇక్కడ ఈ ఆర్టికల్‌లో సపోర్ట్, హోల్డ్ అప్, బట్రెస్, క్యారీ, బియర్, బ్రేస్. బట్రెస్ అనే వర్డ్ మీరు తరచుగా చూస్తుంటే మీ ఈ మధ్య హిందూ ఈటర్ ఆర్టికల్ ఇప్పటికి థర్డ్ ఆర్టికల్, ఫోర్త్ ఆర్టికల్ మీరు ఈ వీక్‌లో చూసుకున్నట్లయితే బట్రెస్ అనే వర్డ్ చాలా తరచుగా మనం చూసాం మనం. అంటే సపోర్ట్ చేయడం దీనిని మనం బలపరచడం అని చెప్పుకోవచ్చనమాట దీనికి మీనింగ్. ట్రిగర్డ్ అనే వర్డ్ నెక్స్ట్ వాడడం జరిగింది. ట్రిగర్డ్ అంటే ఏంటంటే మనము ఊప అంటే ఏదైనా ఊపందుకోవడం దేనిని మనం లేకపోతే ఊపునివ్వడం అనమాట. లేకంటే ఎంకరేజ్ చేయడం అని చెప్పుకోవచ్చనమాట. ప్రెసిపిటేట్, ప్రాంప్ట్, ఎలిసిట్, ప్రవోక్, స్టిర్ అప్, కాజ్, గివ్ రైజ్ టు, లాంచ్, లెడ్ టు, అకేషన్, బ్రింగ్ అబౌట్, జనరేట్, ఎంజెండర్, ఇనిషియేట్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టెరెన్ అనే వర్డ్ వాడారు. టెరెన్ అంటే మన భూభాగం అని చెప్పుకోవచ్చు మనము. సో, నౌన్ పరంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకుంటే నౌన్‌లా వాడడం జరిగింది ఇక్కడ. మనకు ఆర్టికల్‌లో వచ్చేసి మనము మీనింగ్ వచ్చేసి సినోనిమ్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే మనం వేరే వర్డ్స్ ఏం వాడొచ్చు ల్యాండ్, గ్రౌండ్, టెరిటరీ, టోపోగ్రఫీ, ల్యాండ్‌స్కేప్, కంట్రీ సైడ్ అండ్ కంట్రీ అని వర్డ్స్ వాడొచ్చనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి డిస్ట్రాక్షన్ అనే వర్డ్ అంటే పరధ్యానం అనమాట. అంటే ఇది పరధ్యానం అనే వర్డ్ ఎగ్జాక్ట్ మీనింగ్ మనం చెప్పాలి తెలుగులో మనం చెప్పదలుచుకుంటే చెప్పదలుచుకుంటే నౌన్‌లా వాడడం జరిగింది. అండ్ అంటే దీనికి మీనింగ్ మనం చూసుకునేది మాత్రం ఇక్కడ ఐవర్షన్ కాదండి. ఇక్కడ డైవర్షన్ ఇక్కడ టైపింగ్ మిస్టేక్ జరిగిందనుకుంటే ఇక్కడ మనం ఇక వర్డ్ ఏముందంటే ఇది డైవర్షన్ ఉండాలన్నమాట. డిఐవి డైవర్షన్, ఇంటరప్షన్, డిస్ట్రిబ్యూషన్, ఇంటర్ఫిరెన్స్, హిండ్రెన్స్ అనే వర్డ్స్ చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఇంపెట్యూస్. ఇంపెట్యూస్ అంటే మనం పని చేయటం లేకపోతే మూలం అనమాట. పని చేయటం లేకపోతేను ఏదైనా మెయిన్ సెంట్రిక్‌గా ఉండడం అనమాట. సో, నౌన్‌లా వాడడం జరిగింది. ఈ యొక్క వర్డ్‌ని మనకి ఇక్కడ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసినట్లయితే నెక్స్ట్ సినోనిమ్స్‌లాగా చూసుకున్న సినోనిమ్స్ పరంగా మాత్రం దీనికి వర్డ్ మీనింగ్స్ ఇంకో ఏం చెప్పొచ్చంటే మనము మొమెంటమ్ అనే వర్డ్ చెప్పొచ్చనమాట. నెక్స్ట్ ప్రపల్షన్ అనే వర్డ్ చెప్పొచ్చు. ఇంపల్షన్, డ్రైవింగ్ ఫోర్స్,
డ్రైవ్, థ్రస్ట్, ఎనర్జీ, ఫోర్స్, పవర్, పుష్, స్ట్రెంత్ అనే వర్డ్స్ మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మనం ఈ యొక్క వర్డ్స్ మనం మీనింగ్ అన్నమాట. సో మీరు తరచుగా వాడుతుంటే, తరచుగా మీరు చదువుతుంటే కూడా ఈ వర్డ్స్ మీకు అలవాటు అయ్యే అవకాశం చాలా మ్యాక్సిమం 99% ఉందన్నమాట. అందుకే మీరు రెగ్యులర్ ఆర్టికల్స్ మీరు చదవాల్సిన మేజర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అన్‌ప్రెసిడెంటెడ్ వర్డ్ అంటే అపూర్వమైనది, అయితే కొత్తదైనది, అయితే ఇంతకు పూర్వం సంభవించిందని ఏది సంభవించింది ఏది కాదనమాట. అంటే ఇది వరకు లేనిది, నా భూతో నా భవిష్యత్తు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని రీసెంట్‌గా మనకు మూవీలో కూడా డైలాగ్ చెప్పారు కదా! అలాంటిది చెప్పొచ్చు అనమాట. ఇదివరకు ఎప్పుడు జరగనిదని చెప్పొచ్చు అనమాట. సో ఇది అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది. ఇక్కడ మనకి యొక్క వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా అండ్ ఆర్టికల్‌లో మనకు ఈ యొక్క వర్డ్ ముఖ్యంగా మనకు ఫస్ట్ ఆర్టికల్‌లో ఇది వాడడం జరిగింది. సో అన్‌పారలెల్డ్ వర్డ్ అది వాడొచ్చు మనము. అన్‌పారలెల్డ్ ఏది ఉందో మనకు ఈ వర్డ్ మనం సినోనిమ్స్ పరంగా వాడొచ్చు. అన్‌ఈక్వల్డ్, అన్‌మ్యాచ్డ్, అన్‌రైవల్డ్, ఎక్స్ట్రార్డినరీ, అన్‌కామన్, ఔట్‌స్టాండింగ్, స్ట్రైకింగ్, ఎక్సెప్షనల్, ప్రొడిజియస్, అబ్నార్మల్ అనే వర్డ్స్ మనం వాడొచ్చనమాట. నెక్స్ట్ వర్డ్స్ వచ్చేసి మనం చూసుకుంటే ఫోర్‌కాస్ట్ అనే వర్డ్ మనము ఈ సెకండ్ ఆర్టికల్‌లో మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి సైక్లోన్, అదేవిధంగా డబుల్ జోపార్డ్ ఏదో చెప్పారో, డబుల్ బొనాన్సా అంటే లైక్ మనకు డబుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి దాంట్లో ఆ సెకండ్ ఆర్టికల్ మనం పొందుపరిచారు. ఇది ఫోర్‌కాస్ట్‌ని ముందుగా అంచనా వేయడం అనమాట. ఫోర్‌కాస్ట్ అంటే ముందుగానే అంచనా వేయడము, ఆర్ ముందు జాగ్రత్తగా దీర్ఘ దృష్టి అని చెప్పొచ్చనమాట. అంటే ముందుగానే గెస్ చేయడం ఏదైనా. ఇది వర్బ్‌లా వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. దీని మీనింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం ప్రికాషన్, ఫోర్ వార్నింగ్, ఫోర్ సైట్, ప్రిడిక్ట్, ప్రొఫెసీ, ప్రొగ్నాస్టికేట్, అగర్, డివైన్, ఫోర్టెల్, ఫోర్సీ అనే వర్డ్స్ మనం వాడొచ్చు అనమాట. సో మీరు ఇలాంటి వర్డ్స్ మీకు ఎక్కువ వర్డ్స్ ఎందుకు ఇస్తున్నాను, 2 వర్డ్స్ కన్నా ఎక్కువ ఎందుకు ఇస్తున్నాను మీనింగ్స్ పరంగా, సినోనిమ్స్ పరంగా, ఎందుకంటే నేను ఈ వర్డ్స్ ఎక్కువ వర్డ్ నేర్చుకుంటే అట్లీస్ట్ వాటిలో మీరు రెండైనా గుర్తుంచుకుంటారు. అందుకే ఇవి ఇస్తున్నాను అనమాట. ఎక్కువ వర్డ్స్ తీసుకొచ్చి మీకు కాంప్లికేట్ చేయాలని కాదు, బట్ ఎక్కువ వర్డ్స్ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ మీకు తప్పకుండా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రెజైల్ అనే వర్డ్ వాడడం ఇచ్చారనమాట. ఫ్రెజైల్ అంటే పెలుసుగా, లేకపోతే ఈజీగా ఏదైనా లైక్ విక్టిమ్ అయ్యే పొజిషన్ ఉన్న, ఈజీగా ఏదైనా లైక్ బ్రేక్ అయ్యేలాగా, ఈజీగా ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఉంటుందో దాన్ని మనం చెప్పొచ్చు అనమాట. అందుకే పెలుసు గాని మన తెలుగులో మనం ఏం చెప్పొచ్చు, ప్యూర్ తెలుగు వర్డ్ అది. అడ్జెక్టివ్ పరంగా అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూస్తే అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది. ఈ వర్డ్‌ని మనం సెకండ్ ఆర్టికల్‌లో వచ్చేసి మన సెకండ్ ఎడిటోరియల్ ఆర్టికల్ తప్పకుండా రీడ్ చేయండి. తప్పకుండా చదవండి అది. అయితే సినోనిమ్స్ పరంగా మనం చూసుకున్నా ఫ్లిమ్సీ, వీక్, బలహీనులు అనమాట. రేల్, ఇన్‌సబ్స్టాన్షియల్, డెలికేట్ అండ్ డేంటీ అనే వర్డ్స్ మనం వాడొచ్చనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు రిలయబుల్ అనే వర్డ్ వచ్చేసి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూస్తే అడ్జెక్టివ్‌లో వాడడం జరిగింది. అంటే నమ్మదగినదైతే దీని మీద మనం డిపెండ్ అవ్వచ్చనమాట. దీని మీద మనం ఆధారపడొచ్చు, ఏదైతే ఉంటుందో నమ్మదగింది. అదే దీని మీద మనం ఆధారపడొచ్చు. అలాంటి యొక్క వర్డ్ మీనింగ్ మనకి తెలియజేస్తుందన్నమాట. ఇది రిలయబుల్ అనే వర్డ్. సో రిలయబుల్ అనే వర్డ్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం అడ్జెక్టివ్‌లో మనం వాడడం జరిగిందనమాట ఈ వర్డ్. అండ్ నెక్స్ట్ దీని మీనింగ్ ఏం చూస్తే అథెంటిక్, డెఫినిటివ్, స్టేడ్ ఫాస్ట్ అండ్ స్టాంచ్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డెమాన్‌స్ట్రేట్ అనే వర్డ్ ఇచ్చారు. డెమాన్‌స్ట్రేట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే వాస్తవికంగా ప్రదర్శించడం, లేకపోతే ప్రదర్శించి వివరించడం అనమాట. ఏదైనా మనం షో చేయడం అనమాట. ఏదైనా మనం ఎగ్జిబిట్ చేస్తూ దాన్ని వివరించడం అనమాట. ఏదైనా మనం చూపి దాన్ని మనం వివరించడం అనమాట. ఇక్కడ మీకు ఈ స్లైడ్ చూయించి ఇక వర్డ్ ఏదైనా నేను డెమాన్‌స్ట్రేట్ చేస్తున్నాను, ఈ స్లైడ్ చూయించి వర్డ్స్ అయితే మీనింగ్ తెలియజేస్తున్నాను. ఇది ఒక డెమాన్‌స్ట్రేషన్ చెప్పుకోవచ్చనమాట. అందుకే ఈ వర్బ్‌లా వాడడం జరిగింది. ఇది మనకంటే ఒక క్రియ కాబట్టి ఇది. నెక్స్ట్ సో మీ సినోనిమ్స్ పరంగా మనం చూసుకుంటే మనం రివీల్, బిస్పీక్, ఇండికేట్, సిగ్నిఫై, డినోట్, షో, డిస్ప్లే, ఎగ్జిబిట్, ఎక్స్‌ప్రెస్, మానిఫెస్ట్, ఎవిన్స్ అనే వర్డ్స్ మనం వాడొచ్చు అనమాట సినోనిమ్స్ పరంగా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకు యాంటిసిపేటెడ్ అన్నా, మనం ఫోర్‌కాస్ట్ అన్నా ఇదివరకు చూసాం కదా! రెండుగా అంటే ముందుగానే ఊహించడం, లేకపోతే ముందుగా గ్రహించడం అని చెప్పొచ్చు అనమాట. ఈ 2 వర్డ్స్ మీనింగ్. సో దగ్గర మీనింగ్స్ ఈ వర్డ్స్ మనం వచ్చేసి వర్బ్‌లా వాడడం జరిగింది. ఈ వర్డ్ కూడా దీని వర్డ్ మీనింగ్ అంటే ఏదైనా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయడము, ప్రొఫెసీ లైక్ ముందుగానే అంటే కనిపెట్టడం కాబట్టి సినోనిమ్స్ పరంగా చూసుకున్నా ఫోర్‌సీ, ప్రిడిక్ట్, ఫోర్‌కాస్ట్, ప్రొఫెసీ అనే వర్డ్స్ చెప్పుకోవచ్చనమాట మనం. సో ఫోర్‌కాస్ట్, యాంటిసిపేటెడ్ ఇలాంటి వర్డ్స్ మనం ఆల్రెడీ చెప్పాం. సో ఇక్కడ చూసారా మీరు ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారు. ఒకే భావానికి, ఒకే మీనింగ్ సంబంధించిందనమాట అది. నెక్స్ట్ వర్డ్ కాటాస్ట్రోఫిక్ వర్డ్ అనమాట. ఇది అంటే ఏదైనా విపత్తు అని చెప్తుంది. ఇక్కడ మనకు ఒక మేజర్ లాస్ అని చెప్పొచ్చు. డిసాస్టర్ అని చెప్పొచ్చు మనం దీనికి. సో అడ్జెక్టివ్ పరంగా వాడడం జరిగింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా సినోనిమ్స్ లాగా సినోనిమ్స్ మనం చూసుకున్నట్లయితే మనం డిసాస్ట్రస్, అపోకలిప్టిక్, క క కెలామిటస్ కెలామిటస్, కెటాక్లిస్మిక్, ర్యూనస్, ట్రాజిక్, ఫెటల్ అనే వర్డ్ మనం వాడడం జరిగిందనమాట. నెక్స్ట్ వర్డ్స్ మనం చూసుకుంటే ఎవాక్యుయేషన్ అంటే తరలింపు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, మన భూభాగంలో మనం వేరే ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి మనం సేఫ్‌గా తరలించడం అనమాట. ఇది ముఖ్యంగా ఏమైనా విపత్తులు జరిగినప్పుడు చేస్తుంది. ఇక్కడ జరుగుతున్న భూకంపాలు జరిగినా, వరదలొచ్చినా, లేకపోతే ఇలాంటి సందర్భాల్లో వేరే సందర్భాలైనా మనం రీసెంట్‌గా మనకు వైజాగ్‌లో గ్యాస్ రిలీజ్ జరిగింది. అప్పుడు కూడా కొన్ని గ్రామాల్ని మనం ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించారనమాట. గ్రామస్తుల్ని సేఫెస్ట్ ప్లేసెస్ కంటే ఎవాక్యుయేషన్స్ తరలింపు అని చెప్పొచ్చనమాట. తెలుగులో మీనింగ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మీరు చూసినట్టే వర్బ్‌లా వాడడం జరిగింది ఇది. అండ్ నెక్స్ట్
సినోనిమ్స్ మీరు చూసినట్లయితే మీరు రిమూవల్, క్లియరెన్స్, షిఫ్టింగ్, ఎక్స్పల్షన్, ఎవిక్షన్, డిపోర్టేషన్, ఎంప్టీయింగ్, డీపాపులేషన్, అబాండన్మెంట్, క్విట్టింగ్, వెకేషన్, డిసర్షన్ అనే వర్డ్స్ మీరు చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాకప్ అనే వర్డ్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే దాచిపెట్టడం ఏదైనా పూర్తిగా సపోర్ట్ చేసేలాగా ఏదైనా మనం ముందుగా అంటే లైక్ కష్టకాలం ముందుగా ఊహించి మనము ముందుగా విపత్తును ఊహించి దాన్ని మనం ఫ్యూచర్లో పని కోసం ఉద్దేశంతో మనం దాన్ని దాచిపెట్టమని చెప్పొచ్చు అనమాట. పొదుపు చేయడం అని చెప్పొచ్చు అనమాట. సో బ్యాకప్ అనేది ఆ సెన్స్లో ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో నౌన్లా వాడడం జరిగింది. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఆర్టికల్ వచ్చేసి అండ్ సినిమ్స్లా చూసుకునేది మాత్రం హెల్ప్, అదే కదా మనం హెల్ప్, సపోర్ట్, అసిస్టెన్స్, ఎయిడ్, రీఎన్ఫోర్స్మెంట్, రిజర్వ్స్, బ్యాకప్ అని వర్డ్ సెంటెన్స్లో ఎలా వాడతారో ఒకసారి మాకు తప్పకుండా కామెంట్ మాకు తెలియజేయండి. మాది మీకు మీ సెంటెన్స్ రైట్ రాంగ్ కూడా మీకు తప్పకుండా వెంటనే రెస్పాండ్ అవుతాం అన్నమాట, రిప్లై కూడా ఇస్తాము. నెక్స్ట్ కూడా అంటే బోల్స్ట్రింగ్ అంటే దీన్ని బలోపేతం చేయడం, స్ట్రెంథెన్ చేయడం, దీన్ని బలపరచడం అని చెప్పవచ్చు అనమాట. సో వర్బ్లా వాడడం జరిగింది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా దీని సెంటెన్స్ మీరు చూసినట్లయితే స్ట్రెంథెన్, రీఎన్ఫోర్స్, బూస్ట్, ఫార్టిఫై, బట్రెస్, బ్రేస్, స్టిఫెన్, అప్హోల్డ్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్ అనే వర్డ్ కుదిరింది అంటే ఏదైనా కుదిపించడం లేదా ఏదైనా మనం తరలించమని చెప్పొచ్చు అనమాట మనం పూర్తిగా. సో ఇది అడ్జెక్టివ్లో వాడడం జరిగింది. దీని మీనింగ్ వచ్చేసి మనకు విప్, ఫ్లాగ్, బీట్, థ్రాష్, హార్స్ విప్, స్కార్జ్ అనే వర్డ్ చెప్పొచ్చు అనమాట మనం అంటే సినోనిమ్స్ పరంగా ఈ వర్డ్కి. నెక్స్ట్ కూడా అంటే పాండమిక్ అంటే మనం పాండమిక్ అంటే మహమ్మారి అడ్జెక్టివ్లో వాడడం జరిగింది. ఇది మీకు ఇదివరకు మనం డిస్కస్ చేసాం మన పాస్ట్ అయిన సెషన్స్లో మనం పాండమిక్, ఎండమిక్ అండ్ ఎపిడమిక్ అంటే ఏంటో అని చెప్పేసి. సో పాండమిక్ వచ్చేసి మనకు వైడ్ స్ప్రెడ్గా గ్లోబల్గా ఏదో మహమ్మారి ఏదో ఉంటుంది, అందుకే వైడ్ స్ప్రెడ్, ప్రివేలెంట్, పర్వెసివ్ అండ్ రైఫ్ అనే వర్డ్స్ మనం వాడడం జరిగింది సినిమ్స్ పరంగా. సో ఏదైనా గ్లోబల్గా ఏదైనా ఉంటుంది, మనకి ఏదైనా విపత్తు ఉంటుందో, గ్లోబల్గా ఏదైనా అందరి మరణాలు సంభవిస్తుందో కలిగజేస్తుందో దాన్ని మనం పాండమిక్ అని చెప్తారు అనమాట. అలాంటి జబ్బుని అలాంటి ఒక సో కాల్డ్ పరిస్థితులు అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వర్డ్ వచ్చి ఎపిడమిక్ అనేది ఒక డిసీజ్. ఇదంటే ఎప్పుడైనా ఒక సమూహంలో ఒక గ్రూప్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఏది ఉంటుందో ఒక కమ్యూనిటీకి చెందిన పీపుల్ ఒక పాపులేషన్కు ఒక రీజన్కు ఇది పరిమితమైతే దీన్ని ఎపిడమిక్ అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా ఇది పాండమిక్ అంటే గ్లోబల్గా అయ్యేటప్పుడు అదొక ప్రాంతానికి ఇది రిస్ట్రిక్ట్ అయితే మనం ఎపిడమిక్ అని చెప్పొచ్చు. కానీ ఒక సమ్ టైమ్స్ వచ్చేసి ఏమవుతుంటే ఇది మనకు ఒక పర్టికులర్ కంట్రీ ఒక ప్రాంతానికి కాకుండా ఒక రీజన్ కాకుండా పూర్తి కంట్రీకి ఇది స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఇది మనకి ఇది ఎండమిక్ అవుతుంది అనమాట. కంట్రీ వైజ్ అయితే ఎండమిక్, ఒక రీజన్ వైజ్ అయితే మనకి ఇది ఎపిడమిక్, అదే గ్లోబల్గా అయితే మాత్రం పాండమిక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది ఊహించడానికి తరంగా ఒక జబ్బు ఏదైనా ఉంటుందో అది మనకి స్ప్రెడ్ అవుతుందో ఏదైనా సందర్భం దాన్ని అవుట్ బ్రేక్ అని చెప్తామంట. దీన్ని కంట్రోల్ లేకుండా మనకు ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందో దాన్ని మనం అవుట్ బ్రేక్ అని చెప్తాం అనమాట. రీసెంట్గా ఈ వర్డ్స్ మనం తరచుగా వాడడం జరిగింది 8 ఆర్టికల్స్. అదేవిధంగా వేరే వేరే సందర్భాల్లో కూడా మీరు చూసినట్టు ఉండొచ్చు, మీరు చూసి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్హరింగ్ అనమాట. అడ్హరింగ్ అనమాట అంటే అనుసరించి వారు కట్టుబడి ఉండదన్నమాట. అది వర్బ్లా వాడడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా. నెక్స్ట్ మీరు సినోనిమ్స్ కనుక చూసినట్టు మీరు ఫాలో, అబే, హీడ్, అబ్జర్వ్, రెస్పెక్ట్, అప్హోల్డ్ అండ్ ఫుల్ఫిల్ అనే వర్డ్స్ మీరు చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ వర్డ్కి మీనింగ్. అండ్ నెక్స్ట్ కూడా జోపార్డీ అని వర్డ్ మనకి డబుల్ జోపార్డీ అని మనకి చదివాం ఆర్టికల్లో. సెకండ్ ఆర్టికల్ అంటే ప్రమాదము, హాని అని చెప్పొచ్చు అనమాట. నౌన్స్ పరంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా వాడడం జరిగింది. నెక్స్ట్ సినోనిమ్స్ కనుక మీరు చూసినట్టు మాత్రం డేంజర్, పెరిల్, ప్రికేరియస్నెస్, అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ, వల్నరబిలిటీ, థ్రెట్ అండ్ మినేస్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కూడా మన కేపబిలిటీస్ అనే వర్డ్ మన సామర్థ్యం అంటే లైక్ ఒక సామర్థ్యాన్ని తెలియజేసే వర్డ్ ఇది, ఒక పొటెన్షియల్ తెలియజేసే వర్డ్, ఒక సామర్థ్యం తెలియజేసే వర్డ్ ఇది. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసినట్టు ఈ వర్డ్ నౌన్ అవుతుందన్నమాట. అండ్ సినోనిమ్స్ మనం చూసినట్లయితే మనం అబిలిటీ, కెపాసిటీ, పవర్, పొటెన్షియల్, కంపిటెన్స్, ప్రొఫిషియన్సీ, అడెప్ట్నెస్ అండ్ యాప్టిట్యూడ్ వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. లాస్ట్ స్లైడ్ అండి. ఇది మనకు పర్సనల్ అంటే ఒక సిబ్బంది అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇది నౌన్ ఇది వాడవుతుంది. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మన సినోనిమ్స్ మనకి చూసినట్లయితే మనము సిబ్బంది కాబట్టి స్టాఫ్, ఎంప్లాయీస్, వర్క్ ఫోర్స్, వర్కర్స్, లేబర్ ఫోర్స్, మ్యాన్ పవర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన పర్సనల్ పరంగా మనం అంటే పీపుల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకు పీపుల్ హు ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అండర్ టేకింగ్ సచ్ యాజ్ మిలిటరీ సర్వీస్ అయినా, ఇన్ఫార్మ్ సర్వీస్ అయినా అలాంటి వాటిని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది పర్సనల్ అని చెప్పొచ్చు అనమాట. సో మెనీ ఆఫ్ ది పర్సనల్ ఇన్వాల్వ్డ్ రిక్వైర్డ్ ట్రైనింగ్ అనేది మనం అలా సెంటెన్స్లో వాడచ్చు ఈ వర్డ్ని. మెనీ ఆఫ్ ద పర్సనల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ అంటే మీరు పోలీస్ జాబ్స్ రీసెంట్గా మీరు అపియర్ అయి ఉంటే మీరు అలాంటి సందర్భాలను వాడచ్చు అనమాట. కానిస్టేబుల్ పరంగా మీరు మెనీ ఆఫ్ ద పర్సనల్ ఇన్వాల్వ్డ్ రిక్వైర్డ్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు అనమాట. అది నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ద షెల్ఫ్, ఇది ఒక ఫ్రేస్. ఇది నెక్స్ట్ ఆఫ్ ద షెల్ఫ్. నెక్స్ట్ ఈ వొకాబులరీలో ఆఫ్ ద షెల్ఫ్ అంటేను ఈ ఫ్రేస్ ఏం చెప్తుందంటే మనకి ఇది ఏదైనా బేసిక్గా ఆ పర్పస్ కోసం అనేది ఇది అంటే క్రియేట్ చేసి ఉండకపోవచ్చు ఒక ఏదైనా వస్తువుని దేనైనా మనం, బట్ దాన్ని విపత్కరమైన సమయాల్లో దాన్ని అంటే దాన్ని వాడేస్తామన్నమాట. విపత్కరమైన సమయంలో దాన్ని ఆ అవసరాలు తీర్చేలాగా మల్టిపుల్ యూజ్ వచ్చేలా ఉంటుంది, అది వాడేచ్చు అనమాట. లైక్
వాట్ యూ సే సమ్‌టైమ్స్ మనం జస్ట్ ఒక నార్మల్ ఒక మంచి క్లాత్ స్టెరైల్ క్లాత్ ఉంటుంది. మనం బ్యాండేజ్ లేనప్పుడు బ్యాండేజ్ ప్రాపర్ క్లాత్ ఉన్నప్పుడు దాన్ని జుట్టేస్తాం చేతికి కట్టులాగా. ఎప్పుడైనా చేతికి దెబ్బ తాకిన గాయమైనా అప్పుడు అది జుట్టేస్తాం అనమాట. అలా. సో, మనకు ఆఫ్ ద షెల్ఫ్ అంటే అలాంటిదనమాట. నాట్ డిజైన్డ్ ఆర్ మేడ్ టు ఆర్డర్. బట్ టేకెన్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ స్టాక్ ఆర్ సప్లైస్ అని ముందుగానే దానికోసం చేసున్నాం. బట్ దాన్ని మళ్ళీ ఎగ్జిస్టింగ్ స్టాక్ నుంచి మనం తీసుకోవడం అని చెప్పొచ్చనమాట. పర్టిక్యులర్‌గా. అంటే అప్పటికి మనం నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు గోడౌన్స్‌లో కూడా ఎఫ్‌సీ గోడౌన్స్‌లో కూడా చాలా వరకు మనం ముందుగా కరోనా వస్తుందని తెలియదు. బట్ తర్వాత కొద్దిగా స్టాక్ మనం ముందుగా ఫుడ్ గ్రెయిన్ స్టాక్ ఉండింది. అంటే సప్లైస్ కోసం సివిల్ సప్లైస్ పరంగా చూసుకుంటే మీరు రేషన్ షాప్స్‌లో అప్లై చేసుకున్నట్లయితే. బట్ ఈ కోవిడ్-19లో ఆ స్టాక్స్ కూడా పనికొచ్చాయన్నమాట. దీనికోసం మనం ముందుగా అనుకోలేదు. బట్ ద దీనికి ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితుల్లో మనకి ఒక దరిద్రమైన పొజిషన్‌లో ఈ క్రైసిస్‌లో మనం వి ఆర్ యూజింగ్ ఆల్ దిస్ లైక్ స్టాక్స్ విచ్ హావ్ బీన్ స్టోర్డ్ ఇన్ గోడౌన్స్ అని చెప్పుకోవచ్చనమాట. అలాంటిది నేను చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కోవిడ్-19 వర్డ్ తరచుగా వాడుతున్నారు. బట్ కొందరికి తెలిసి ఉండకపోవచ్చు ఈ వర్డ్. వారి కోసం ఇది మేము మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేస్తున్నాము. కరోనా నుంచి సీఓ. కరోనా నుంచి సీఓని, వైరస్ నుంచి వీఐని, డిసీజ్ నుంచి డీని తీసుకున్నారు. అండ్ తీసుకొని నెక్స్ట్ 2019 నుంచి ఇది స్టార్ట్ అయింది కాబట్టి డిసెంబర్ నుంచి కాబట్టి దీన్ని ఏం చేస్తే కోవిడ్-19గా మనకి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏది ఉందో ఇది మన ఫిబ్రవరి 11, 2020 నాడు ఈ డిసీజ్‌ని వచ్చేసి మనకు నోవెల్ కరోనా వైరస్ నుంచి వచ్చే డిసీజ్ ఏదైతుందో దీన్ని అప్పటి నుంచి కోవిడ్-19గా మనం చెప్పడం జరిగిందనమాట. సో, అప్పటి నుంచి దీనికి ఒక నేమ్ ఇవ్వడం జరిగింది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కోవిడ్-19 అని పేరు ఇచ్చారనమాట. ఎప్పుడు ఫిబ్రవరి 11, 2020 నాడు ఇచ్చారనమాట. దీనికి ఇంకో పేరు వచ్చేసి మనకు సివియర్ సార్స్ కోవ్-2 కూడా మనకి న్యూస్‌లో తరచుగా వాడుతున్నారు. సార్స్ కోవ్-2 అంటే అనేది ఈ నోవెల్ కరోనా వైరస్ ఏది ఉందో మనకి దీనికి ఇంకో పేరు వచ్చేసి మనకి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ అని చెప్తున్నారన్నమాట. సో, అందుకే సివియర్ నుంచి ఎస్, అక్యూట్ నుంచి ఏ, రెస్పిరేటరీ నుంచి ఆర్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ సిండ్రోమ్ నుంచి కూడా మనకు ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా వైరస్ నుంచి సిఓ తీసుకున్నారు. వైరస్ నుంచి వి తీసుకున్నారు. సో, సార్స్ కోవ్-2గా దీన్ని చెప్తున్నారు. కోవ్-2 ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ మన సార్స్ 1 వచ్చేది ఉందో మనకు అది నార్మల్ సార్స్ ఏది ఉందో మనకి 2003లో కూడా ఇది సంభవించింది దీనికి సంబంధించింది. బట్ అప్పుడు వేరే కరోనా వైరస్ ఇప్పుడు దాని యొక్క స్పీసీస్ అది సేమ్ స్పీసీస్ కాబట్టి బట్ దాని యొక్క ట్రేట్స్ దాని యొక్క సో కాల్డ్ వర్కింగ్ పర్సనాలిటీ వేరే ఉందన్నమాట. దానికి జెనెటికల్ కోడ్ వేరే ఉండింది. సో, అప్పుడు మనకు 2003లో ఇది సెకండ్ టైం కాబట్టి కరోనా వైరస్ సంబంధించింది మనకి ఇది సేమ్. అలాగే ఈ కరోనా వైరస్ వల్ల షార్ట్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించి రెస్పిరేటరీకి సంబంధించి ఒక ఇబ్బందులు కలిగి ఒక మనిషి మరణం సంభవిస్తుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అది మీనింగ్. సో, నెక్స్ట్ మనము లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. వచ్చేసి నేను చెప్పాను కదా మన ప్రతి స్టూడెంట్స్‌కి ఈ సెగ్మెంట్ నేను 5 వర్డ్స్ డిస్కస్ చేశాము అంటేను తెలియాల్సిన మేజర్ ఎక్కువ వర్డ్స్ అయితే వొకాబులరీ బూస్ట్ చేసేలాగా 10 మేజర్ వర్డ్స్‌ని డిస్కస్ చేశాను. నేను స్లైడ్‌లో మీరు నిన్నటి యొక్క వీడియోస్ చూడొచ్చు మీరు ఒక 5 వర్డ్స్ అండ్ ఈరోజు వీఆర్ డిస్కసింగ్ 5 వర్డ్స్ అనమాట. ఈ వర్డ్ తప్పకుండా వాడొచ్చు మీకు ఫ్రెండ్స్ పరంగా లేకపోతే మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ పరంగా మీరు ఎప్పుడైనా వాడాలనుకుంటే తప్పకుండా వాడుతుండండి తరచుగా బాగుంటుంది. మీకు ఫస్ట్ వర్డ్ మనం చూసినట్టు ఈరోజు మనం గ్లిటనీ. గ్లిటనీ అనే వర్డ్ మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఇది ఒక వర్బ్ అవుతుందన్నమాట. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎక్కువగా తినేవారు తిండిపోతుంది చెప్పొచ్చనమాట. ఇక్కడ చూడొచ్చు ఒక అమ్మాయి తను ఏం చేస్తుంది తను బీభత్సంగా ఒక ఐస్ క్రీమ్ అని కుక్కుతుందనమాట తన నోట్లో. తను అంటే తిండిపోతులా విపరీతంగా ఒక అద్దు లేకుండా తను బీభత్సంగా తింటుందని చెప్పొచ్చనమాట మనం. ఆ మీనింగ్ కలుగుతుందనమాట. సో, మీనింగ్ ఇలా చూసుకుంటే మాత్రం మీరు ఓవర్ ఇండల్జెన్స్ ఇన్ ఫుడ్ ఆర్ డ్రింక్ అనమాట. ఎక్కువగా ఇదే ఆఖరి రోజు అన్నట్టు తినేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వారి గురించి మనం వాడొచ్చనమాట. సో, గ్లూటనీ వర్డ్ అంటే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ పేర్లు యూజ్ చేసుకొని ఆర్ ఎల్స్ లైక్ యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. ఆ సెంటెన్స్‌ని మాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లెట్స్ సీ మీ క్రియేటివ్ సైడ్ ఆర్ లైక్ మీ ఇంగ్లీష్ మీరు వొకాబులరీని ఎంతలా ఫాలో అవుతున్నారో తప్పకుండా చూద్దాము. వొకాబులరీ మాకు తప్పకుండా ఈ కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియజేయండి. ఒక 5 వర్డ్స్ మనం డిస్కస్ చేసాము. 5 వర్డ్స్ మీరు ఎలా వాడి ఒక సెంటెన్స్‌లో మీరు ఎలా మాకు మెన్షన్ చేస్తారన్నట్టు. మీకోసం మేము ఎగ్జాంపుల్ మేము ఇస్తున్నాం. బట్ దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని దాన్ని కూడా ఆధారంగా తీసుకొని కూడా మీరు వాడొచ్చు ఆ వర్డ్స్‌ని 10 వర్డ్స్‌ని ఆ యొక్క 5 వర్డ్స్‌ని మీరు. ఫస్ట్ వర్డ్ గ్లూటనీ అని మనం డిస్కస్ చేసాము. సినోనిమ్స్ మనం చూసుకున్నట్టయితే మీరు సినోనిమ్స్ పరంగా మనం ఒక సేమ్ మీనింగ్ వర్డ్స్ మనం చూసుకున్నట్టయితే మాత్రం ఈ వర్డ్‌కి గ్లూటనీ అనే వర్డ్‌కి గ్రీడీనెస్, ఓవర్ ఈటింగ్, గోర్మాండిజం ఆర్ గోర్మాండైజింగ్, వొరాసిటీ, ఇన్సాషియబిలిటీ, పెగిష్‌నెస్, పాలిఫేజియా ఆర్ హైపర్‌ఫేజియా అనే వర్డ్స్ మనం వాడొచ్చనమాట. ఈ వర్డ్స్ మనం సినోనిమ్స్ పరంగా వాడొచ్చు. సో, మనం ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క వర్డ్‌ని ఎలా వాడుతున్నాం ఇక్కడ మేము మీకు ఎగ్జాంపుల్ పొందుపరిచాను ఇక్కడ అంటే ప్రొవైడ్ చేశాను. ఏంటిది? షీ ఎంగేజ్డ్ ఇన్ గ్లుటనీ ఎవ్రీ టైమ్ షీ వెంట్ ఇంటూ వెడ్డింగ్ పార్టీ. కొందరు పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు బీభత్సంగా తినేస్తుంటారు. ఇదే మనకు ఎప్పుడు ఫుడ్ దొరకనట్టు. సో, అలాంటి సందర్భాల్లో వాడొచ్చు. ఇది జస్ట్ ఒక ఫన్నీ నోట్ ఇచ్చాము. ఇది నాట్ షేమింగ్ సమ్‌వన్ ఎల్స్ లైక్ ఏవనో పాయింట్ ఔట్ చేస్తున్నాం గాని బట్ జస్ట్ అలా అన్నట్టు. వాడుక పరంగా అన్నట్టు కాదు. ఫ్యాక్ట్స్ మాట్లాడడం తప్పు లేదు కాబట్టి జస్ట్ మీకు సెంటెన్స్ ప్రొవైడ్ చేశాను. ఏంటి షీ ఎంగేజ్డ్ ఇన్ గ్లిటనీ ఎవ్రీ టైమ్ షీ వెంట్ టు ఎ వెడ్డింగ్ పార్టీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ ఇంపెకేబుల్. మీరు చూడొచ్చు మీరు 'రష్మిక మందన' యాక్ట్రెస్ తన హ్యాండ్ పైన ఒక టాటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. ఆ వర్డ్ చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి అది. యెస్. లైక్ 'రష్మిక మందన' ఆ వర్డ్ కూడా చాలా బ్యూటిఫుల్ వర్డ్ అది. ఏది ఇంపెకేబుల్.
ఇంపెకేబుల్ అనే వర్డ్ అంటే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇది మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మీరు చూసినట్లయితే అంటే తప్పు పెట్టలేనిది లేకపోతే ఏ లోపం లేనిదనమాట. తప్పు పట్టలేనిది లేకపోతే ఓ లోపం లేనిది. తన ప్రవర్తన కూడా మన రష్మిక మందన ఇప్పుడు తప్పు పట్టలేనిది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది తన యొక్క యాక్టింగ్ స్కిల్స్‌లో కూడా మనం ఏమాత్రం లోపాలు పట్టలేమంటే లేని వ్యక్తి లక్ష్మీగా మందన యాక్టింగ్ అని చెప్పొచ్చనమాట మనము. సో, ఆ ఉద్దేశం చేసుకొని ఫ్యాన్స్ అయితే మీరు తప్పకుండా మీరు పాజిటివ్ నోట్ తీసుకోండి. మీ ఫ్యాన్స్ కాదు తప్పకుండా దీన్ని మీరు విమర్శించకూడదు. జస్ట్ టేక్ ఇట్ ఆన్ ఎ ఫన్నీ నోట్ అని. ఓకే. బట్ వీ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీవన్స్ హార్డ్ వర్క్ అండ్ దేర్ టాలెంట్. మీనింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎగ్జాంపులరీ అండ్ ఫ్లాలెస్ అని మనం చెప్పొచ్చు. అంటే లైక్ తప్పు పట్టలేనిది. అండ్ నెక్స్ట్ సినిమాస్ పరంగా మీరు చూసినట్లయితే మీరు ఫ్లాలెస్, ఫాల్ట్‌లెస్, అన్‌బ్లెమిష్డ్, స్పాట్‌లెస్, వన్ మోర్ బ్యూటిఫుల్ వర్డ్ అన్‌బ్లెమిష్డ్, ఇంపెకబుల్. చూడండి ఎంత బాగున్నాయి వర్డ్స్ మీరు అంటే లైక్ రెగ్యులర్‌గా అంటే ఓకే. షీ ఈజ్ స్పెషల్, షీ ఈజ్ లైక్ అంటే నో ఫాల్ట్ అని అలా చెప్పడం కన్నా తప్పకుండా ఈ వర్డ్స్ వాడుతుండండి బావుంటుంది. ఇంగ్లీష్ మీకు ఇలాగే మేము డెవలప్ చేసుకునేది. స్పాట్‌లెస్, ఇమ్మాక్యులేట్, ప్రెస్టీన్, స్టెయిన్‌లెస్, పర్ఫెక్ట్, ఎగ్జాంపులరీ, సిన్‌లెస్, ఇర్రెప్రోషబుల్, బ్లేమ్‌లెస్, గిల్ట్‌లెస్, స్క్వీకీ స్క్వీకీ క్లీన్ అని చెప్పొచ్చనమాట. ఇక్కడ మీకు ఇంకో అంటే లైక్ సెంటెన్స్ ప్రొవైడ్ చేశాను. ఏంటిదంటే ఇది దో రష్మిక మందన హెయిల్స్ ఫ్రమ్ కర్ణాటక. షీ స్పీక్స్ ఇంపెకబుల్ తెలుగు. అలా వాడడం జరిగిందనమాట. సో, ఈ వర్డ్‌ని కూడా మీరు మరి మీరు ఇంకోలా ఎలా వాడతారో, మీ ఫేవరెట్ హీరోనో, మీ ఫేవరెట్ పర్సన్‌నో మీరు తలుచుకొని తప్పకుండా మా కామెంట్ సెక్షన్‌లో మీరు మీ యొక్క స్టేట్మెంట్‌ని, మీ యొక్క సెంటెన్స్‌ని మాకు తెలియజేయండి. వి విల్ గో త్రూ ద సెంటెన్స్ అండ్ డెఫినెట్‌లీ వి విల్ గెట్ బ్యాక్ టు యూ ఓవర్ దట్. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఎరుడైట్. ఎరుడైట్ వర్డ్ మనకి ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక వర్డ్ అడ్జెక్టివ్ అవుతుందన్నమాట. అది పాండిత్యము గల అనమాట. అంటే మరింతగా లెర్న్ అనమాట. ఎక్కువ పండిత పుత్ర అన్నట్టు మన సరస్వతి పుత్రుడు సరస్వతి తల్లి అని చెప్పొచ్చనమాట. సరస్వతి బిడ్డ అని కూడా చెప్పొచ్చనమాట. చదువులో తల్లి అని కూడా చెప్పుకోవచ్చనమాట. అలా అంటే ఏమైనా వాడితే ఇలాంటి వర్డ్స్ వాడకుండా తెలుగులో అంటే తెలుగు తప్పకుండా తెలుగు దేశ భాషలో తెలుగు లెస్స. బట్ స్టిల్ మీరు 2 భాషలను కూడా న్యాయం చేయాలి కాబట్టి ఈ భాషలో కూడా మీరు తప్పకుండా ఈ వర్డ్స్ మీరు గుర్తుంచుకోండి. తరచుగా వాడుతుండండి బావుంటది. మై ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఎరుడైట్ చెప్తే బావుంటది. లేకపోతే మై ఫ్రెండ్స్ దే కాల్ మీ యాస్ ఎన్ ఎరుడైట్ అని చెప్పొచ్చనమాట. మై ఫ్రెండ్స్ దే ఆఫెన్ కాల్ మీ యాస్ ఎన్ ఎరుడైట్. ఇలా కూడా వాడొచ్చు మనం ఈ సెంటెన్స్‌ని. చూసారా? ఎంత బావుంటుంది బ్రహ్మాండంగా ఉంటదన్నమాట ఈ వర్డ్ వాడుతుంటే. సెంటెన్స్ మీకు ఈ ఎగ్జాంపుల్ పరంగా కూడా మీకు చెప్తాను. మీకు 3 వర్డ్స్ కూడా తెలియజేస్తాను ఈరోజు మీకొచ్చేసి. సో, పాండిత్యము గల అని చెప్పొచ్చు. అండ్ మీనింగ్ అంటే లెర్న్డ్ మీనింగ్ మనం చెప్పొచ్చు. సినోనిమ్స్ పరంగా మనం చూసుకుంటే ఈ వర్డ్ సేమ్ మీనింగ్ కలిగిన వర్డ్స్ సినోనిమ్స్ మనం చూసుకున్నట్లయితే లెటర్డ్ అని చెప్పొచ్చు. లెటర్డ్, కల్చర్డ్, కల్టివేటెడ్. ఇక్కడ అమ్మాయిని చూడకండి మీరు. ఇక వర్డ్స్ చూడండి బేసిక్‌గా. సివిలైజ్డ్, ఇంటలెక్చువల్, ఇంటెలిజెంట్, క్లెవర్, అకాడమిక్, లిటరరీ, బుకిష్, హైబ్రో, స్టూడియస్, సేజ్, వైజ్, సెగేషియస్, డిసర్నింగ్. చూసారా? ఇప్పుడు అమ్మాయిని చూద్దాం. అమ్మాయి ఏం చేస్తుంది? తను బుక్ బాగా చదివేసి తను బుక్‌ని క్లోజ్ చేస్తుందనమాట. మన కోసం మీరు చెప్పేది వినడం కోసం, మీకోసం అనమాట. అలానే అనుకోవచ్చు మీరు. సో, లెర్న్ అని చెప్పవచ్చు మనం పాజిటివ్ నోట్‌లో. తప్పకుండా ఈ వర్డ్స్‌ని గుర్తుంచుకోండి. అండ్ వాడేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఈ సెంటెన్స్ ఎలా వాడొచ్చు అంటే మనము లెట్ మీ టెల్ యూ. మీరు పేరు కింద రోహిత్ అయి ఉంటే మీకోసం వర్డ్ ఏ స్టేట్మెంట్ రోహిత్ రిసీవ్డ్ 90% మార్క్స్ ఫర్ హిస్ ఎరుడైట్ థీసిస్. ఏం చెప్పొచ్చు? రోహిత్ రిసీవ్డ్ రోహిత్ రిసీవ్డ్ ప్రాపర్ రాలేదు కదా, నీకు నీట్గా రాస్తాను, మళ్ళీ పైన రాస్తాను మీకోసం. రోహిత్ రిసీవ్డ్ 90% మార్క్స్ ఫర్ హిజ్ ఎరుడైట్ థీసిస్. ఫర్ హిజ్ ఎరుడైట్ థీసిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ హిజ్ ఎరుడైట్ థీసిస్ అని చెప్పుకోవచ్చు. సో, అదండి వర్డ్. మీకు ఇంకో సెంటెన్స్ కూడా చెప్తాను నేను. ఇంకో స్టేట్మెంట్ ఎలా చెప్పుకోవచ్చు అంటే మనము ఒక నిమిషం రీజ్ ఆ లింక్ స్లైడ్ మారింది. వెల్ ఇంకో స్టేట్మెంట్ ఎలా వాడచ్చు? ఇంకో సెంటెన్స్ ఈ వర్డ్ ఇంకో సెంటెన్స్ అంటేను రస్కిన్ బాండ్ గురించి మనం చెప్పాము రీసెంట్గా. రస్కిన్ గురించి మనం చదువుకున్నాం ఇందాక ఇండియన్ హిస్టరీలో. అంటే లైక్ ఇండియన్ హిస్టరీలో కాదు, మనం ఇద్దరు పేపర్ ఇక అనాలిసిస్లో మనము రస్కిన్ బాండ్ ఈజ్ ఆథర్ ఆఫ్ అన్ ఎరుడైట్ బుక్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు అనమాట. లేకపోతే ఆఫ్టర్ యూ హ్యావ్ ఎర్న్డ్ యువర్ సెకండ్ పిహెచ్డి యూ విల్ బీ ట్రూలీ అన్ ఎరుడైట్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం. అంటే మీ సెకండ్ పిహెచ్డి మీరు సాధించిన తర్వాత నిజంగా మీరు చాలా మేధావి అని చెప్పుకోవచ్చు అనమాట మేము. సో, అది
నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మన ఎగ్జాస్పరేటెడ్ అనే వర్డ్ మనం వాడడం జరిగింది. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం చూస్తే మనకి వర్బ్ అనమాట. అంటే ఆగ్రహం రావడం, అంటే కోపం రావడం అనమాట. అంటే చిరాకు పడడం మరి కోపం రావడం అనమాట. దీని మీద పూర్తిగా అసహనం అని చెప్పొచ్చు అనమాట. అలా వస్తుందంటే ఆగ్రహపడడం అని ఇక్కడ మీకు తెలుగులో వర్డ్ మీకు మీనింగ్ పొందుపరిచారు, ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీనింగ్ చూసుకుంటే ఏంటిది, మీరు ఫీలింగ్ ఆఫ్ అనాయన్స్ సేమ్ మనం మీనింగ్స్ పరంగా చూసుకుంటే సినోనిమ్స్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్యూరియేట్, ఇన్సెన్స్, యాంగర్, annoy, irritate, madden, enrage, antagonize, provoke, irk అండ్ వెక్స్ అనే వర్డ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. మన యూసెస్ పరంగా చూసిన మాత్రం ఎగ్జాస్పరేటెడ్ విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ హిస్ బాస్ ది ఎంప్లాయ్ టెండర్స్ హిస్ రెసిగ్నేషన్ చెప్పొచ్చు. అంటే వారి యొక్క బాస్ యొక్క ప్రవర్తన మీద చిరాకేసి ఏం చేశారు, ఎంప్లాయ్ ఏం చేశాడు, రెసిగ్నేషన్ ఇచ్చారనమాట. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా, మీరు ఎప్పుడైనా తప్ప మీ జీవితంలో ఒకసారి తప్ప మీరు అలాంటి ఇన్సిడెంట్ మా కామెంట్ సెక్షన్ తెలియజేయండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మెలియబుల్ అంటే మనం ఏంటంటే లైక్ మెటల్స్ పరంగా చూస్తే మాత్రం మెలైబుల్ అంటేను మరి మ్యాలియబుల్ అంటేను రెండు మెటల్స్ని ఒకదానిలో ఒకటి ప్రాపర్గా మిక్స్ చేసేలా ఉంటాయి అలాంటి రెండు సాఫ్ట్ మెటల్స్ని. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెలియబుల్ అని ఒక పర్సన్ని మనం డిఫైన్ చేసి వారి యొక్క పర్సనాలిటీని మనం డిఫైన్ చేస్తాము. అప్పుడు అది అడ్జెక్టివ్ అవుతుంది. ఒక వర్డ్ అడ్జెక్టివ్ అవుతున్నప్పుడు దీని మీనింగ్ ఏమొస్తుందంటే శృతిమెత్తని వారు, లేకపోతే అంటే తీగలాగా సాగేవారిలో అంటే లైక్ లోహం అంటే అది మీనింగ్ పరంగా చెప్పాను అక్కడ మీ వర్డ్ పరంగా ఎలిమెంట్స్ పరంగా. బట్ శృతిమెత్తని ఉండేవారు అనమాట. అంటే ఈజీగా ప్రభావితం చెందేవారు అనమాట. ఇప్పుడు నో చెప్పని వారు అలాంటివి చెప్పవచ్చు మన మీనింగ్. సో ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు. ఇక్కడ చూడవచ్చు మీరు షీఈ్ లైక్ క్వైట్ అంటే లైక్ పర్సువేట్ అంటే షీఈ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పొచ్చు అనమాట ఈ అమ్మాయి. శృతిమెత్తగా కనిపిస్తుంది. మీనింగ్స్ చూస్తుంటే మీ సినిమ్స్ పరంగా చూసినాం కదా, సజెస్టబుల్, ససెప్టబుల్, ఇంప్రెషనబుల్, అమెనబుల్, కోఆపరేటివ్, అడాప్టబుల్, కంప్లైంట్, ప్లయబుల్, ట్రాక్టబుల్, అకామిడేటింగ్, డొసైల్, ఒబిడియంట్, కంప్లెసెంట్ అనే వర్డ్స్ మనం వాడచ్చు అనమాట. కంప్లెసెంట్ అండ్ కంప్లెసెంట్ వర్డ్ కూడా మనం ఇదివరకు వీడియోస్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఇదివరకు మన లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్లో. సో ఇక్కడ మనం యూసేజ్ చూసుకునేది మాత్రం హ్యాడ్ ద విలేజెస్ బీన్ లిటరేట్ దే కుడ్ హ్యావ్ బీన్ లెస్ మాల్యబుల్ టు ది ల్యాండ్ లార్డ్స్ వర్డ్స్. అంటే ఒకవేళ గ్రామస్తులు కనుక వారు చదివిన వారైతే వారు ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ అయితే జమీందారులు అవుతున్నారు వారి యొక్క వర్డ్స్ని ద్వారా వారు ఎక్కువ ప్రభావితం చెంది ఉండేవారు కాదని ఇక్కడ మీనింగ్ వస్తుంది అనమాట. అంటే లైక్ వారు కూడా వారి యొక్క సొంత అంటే వర్డ్ మీనింగ్ని వారు వాడే అవకాశం, అంటే లైక్ పూర్తిగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వారు మరిన్ని పనులు చేసేలా ఉండొచ్చు అని వారు చెప్తున్నారు అనమాట అక్కడ అది మీనింగ్. సో నెక్స్ట్ వర్డ్ అండి మనకు నెక్స్ట్ మనం స్లైడ్ చూసుకుంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 22 మే జరిగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు. నేషనల్ పరంగా చూసుకుంటే మాత్రం ఈరోజు మనం వరల్డ్ పరంగా మనం చూసుకునేది ఏంటి, రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన అంటే ఛత్తీస్గఢ్ లాంచ్ చేశారు. ఈ స్కీమ్ వచ్చేసి మన ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ అవుతున్నారు భూపేష్ బాఘెల్, వీరు లాంచ్ చేశారనమాట. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన అంటే దీనికి ఇది 29th యానివర్సరీ అవుతుంది. మనకు ప్రధానమంత్రి అవుతుంది వారి యొక్క డెత్ని పురస్కరించుకొని కమమరేట్ చేస్తూ దాన్ని మనం లాంచ్ చేశారు అనమాట. ఈ స్కీమ్ ద్వారా వచ్చేసి మనకు అక్కడ ఫైనాన్షియల్ పరంగా వచ్చి 5,000 crores రూపీస్ మనకి ఇస్తున్నారు. దీన్ని ఎకానమీ అంటే రూరల్ ఏరియాస్లో ఎకానమీని రీఇన్స్టేట్ చేసేలా దాన్ని మరింత పెంపొందించేలా చేస్తున్నారు అనమాట. సో మనం బీజేపీ గుర్తుంచుకోవాల్సిన ఛత్తీస్గఢ్లో మనకు సీఎం ఎవరు, భూపేష్ బాఘెల్ అనమాట. భూపేష్ బాఘెల్ అని చీఫ్ మినిస్టర్ అండ్ వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఇది 5,000 crores చేస్తున్నారు. ఇది 5,000 crores రూపీస్ ఫండ్ చేస్తున్నారు. దేనికి, రూరల్ ఏరియాస్ యొక్క ఎంపవర్మెంట్ కోసం అని చెప్పొచ్చు అనమాట ఇది. అండ్ దీనికి మేజర్ ఫ్యాక్ట్ ఏంటిది, 29th యానివర్సరీ ఆఫ్ ఏది 29th ఏది మన ఇయర్ ఆఫ్ మన ఎవరు రాజీవ్ గాంధీ వారు చనిపోయి 29 yearsని పురస్కరించుకొని ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేశారనమాట. సో అది మనకి దీని మెయిన్ హెడ్లైన్స్. నేషనల్ పరంగా మనం ఇంకో హెడ్లైన్ చూసుకుంటే మాత్రం మనకి ఏంటి, నేను ఏం జరిగింది, బెనిఫిషరీస్ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏందో మనకు యూనియన్ గవర్నమెంట్ ఆ స్కీమ్ త్రూ 1 crore మార్క్ని దాటిందనమాట. 1 crore మన బెనిఫిషరీ మార్క్ ఏదో అది దాటిందన్నమాట. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది మనకు ఆయుష్మాన్ వచ్చేసి మనకు ఇది అంటే లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు 2018లో ఇది. అది మనం ఇట్ ఈస్ అంటే ఏం చెప్పడం జరుగుతుంటే ఇది ప్రపంచంలో ఎలా ఇది బిగ్గెస్ట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ హెల్త్ కేర్ అని. ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనీ గవర్నమెంటే పెడుతుంది అనమాట ఇక్కడ అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మన మేజర్గా సన్ గోస్ ఇంటూ మినిమం స్టేట్ అంటే లైక్ సోలార్ మినిమం స్టేట్ అనమాట. అండ్ స్పేస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకి రీసెంట్లీ అది రిసార్టెడ్ దట్ సన్ హ్యాస్ ఎంటర్డ్ ద సోలార్ మినిమం స్టేట్ అండ్ ఈజ్ సూన్ గోయింగ్ టు మేక్ ఎంట్రీ ఇంటూ ద డీపెస్ట్ సమ్ పీరియడ్ ఆఫ్ సన్షైన్ అని చెప్తున్నారు. సో ఇది బేసిక్గా ఇది మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. నెక్స్ట్ స్పోర్ట్స్ పరంగా చూసిన మాత్రం నాడా అవుతుందో మన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అవుతుందో మనకి నాడా వచ్చేసి వీరు పవర్ లిఫ్టర్స్ అవుతున్నారు. మన సవితా కుమార్ లేదా అంకిత్ సిసోడియా న్యూస్లో మీరు రావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం ఉంది. ఇది రీసెంట్ టైమ్స్లో ఎవరైతే మనకు ఎవరిని నాడా వచ్చేసి మన ఇది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మన ఎవరిని బ్యాన్ చేశారో ఎవరిని మనకు సస్పెండ్ చేశారనే ఉద్దేశంతో మనం చెప్పే అవకాశం ఉందన్నమాట. ఫర్ వాయిలేటింగ్ వీళ్ళు ఏం చేశారు, యాంటీ డోపింగ్ లాస్ని వీళ్ళు వాయిలేట్ చేశారనమాట. నెక్స్ట్ మీరు అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు కొత్తగా న్యూస్ ఏముందంటే మనకు క్రైసిస్ ఎక్స్పర్ట్గా ఎవరైతే మనకు కార్మెన్
రెయిన్ హార్ట్‌ని ఎవరో ఉన్నారు. వీరిని మనకు వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్‌గా వీరు అపాయింట్ చేశారు. అండ్ అదేవిధంగా వీరు వైస్ ప్రెసిడెంట్ కూడా అపాయింట్‌మెంట్ తీసుకోవడం జరిగింది. ఇది తన యొక్క అపాయింట్‌మెంట్ ఏదైతే ఉందో మనకు కామన్ రెయిన్‌హార్ట్ తన యొక్క అపాయింట్‌మెంట్ కూడా తను అంటే జూన్ 15 నుంచి ఇది మన ఎఫెక్టివ్ ఉంటుందన్నమాట. అప్పటి నుంచి తీసుకొని ఇది అరౌండ్ లైక్ ఒక 3 ఇయర్స్ వరకు తన యొక్క సర్వీస్ టెన్యూర్ ఉండబోతుందన్నమాట. తిను ఇదివరకు వచ్చేసి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా ఉండేది అండ్ డిప్యూటీ డైరెక్టర్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఐఎంఎఫ్‌లో అనమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరం ఏది ఉందో అక్కడ మనకు దానికి అక్కడ ఉంది. అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉందన్నమాట. చీఫ్ ఎకనామిస్ట్‌గా ఏది ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ దేనికి బిఎస్ టెన్స్ అనే దానికి కూడా మనకు తను ఇదివరకు అలాంటి బాధ్యత నిర్వహించింది. అండ్ ఇది షీ హాస్ బీన్ ఎన్లిస్టెడ్. తను వచ్చేసి మన బ్లూమ్స్బర్గ్ మార్కెట్స్‌లో వచ్చేసి 50 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఇన్ ఫైనాన్స్ అంటే పర్సనాలిటీస్‌గా తనకు అలాంటి కీర్తిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫారెన్ పాలసీస్ పరంగా తన టాప్ 100 గ్లోబల్ థింకర్స్‌గా కూడా తన పీపుల్‌లో తను ఎట్ ద సేమ్ టైమ్ థామ్సన్ రీసెర్చ్ ద్వారా కూడా తన వరల్డ్స్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ సైంటిఫిక్ మైండ్స్‌గా కూడా చెప్పడం జరిగిందనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి గోవిందరాజులు చింతపట్ల గారిని వచ్చేసి మన నాబార్డ్ అవుతుంది మనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదో మనకు నాబార్డ్ దీనికి కొత్త చైర్మన్ వచ్చారు. కొత్త కమిటీ ఒక యూనియన్ క్యాబినెట్ చేసి ఆ కమిటీ అపాయింట్మెంట్స్ కమిటీ ద్వారా ఏతుందో మనకు గోవిందరాజులు చింతల వీరిని మనకు నియమించడం జరిగింది. అంటే ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ అనమాట. అండ్ ఇతను వచ్చేసి ఇదివరకు హర్ష్ కుమార్ బన్వాల్ అయితే ఉన్నారు వారిని సక్సీడ్ చేయబోతున్నారు అనమాట. వారి తర్వాత వీరు చేయబోతున్నారు. నెక్స్ట్ అదేవిధంగా పీవీఎస్ సూర్యకుమార్ని వచ్చేసి కూడా లైక్ ఈస్ సర్వ్డ్ యాజ్ లైక్ సీజీఎం చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ నాబార్డ్ నౌ విల్ బీ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ డిఎండి అంటే లైక్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా అని చెప్పొచ్చు అనమాట. సో ఇది నాబార్డ్ ఇప్పుడు వీరు సూపర్ యాన్యువేషన్ జూలై 31 నుంచి 2023 వరకు ఉండబోతుంది. అప్పటి వరకు వీరు పదవి కాలం ఉంటారు. ప్రజెంట్‌గా వచ్చేసి డాక్టర్ హర్ష్ బన్వాలా వచ్చేసి వారు చైర్మన్‌గా సర్వ్ చేస్తున్నారు నాబార్డ్‌కి అనమాట. నెక్స్ట్ మనం ఈరోజు డేస్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు యాంటీ టెర్రరిజం డేగా మనం నిన్న సెలబ్రేట్ చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి ఇద్దరు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ వారి యొక్క పుణ్యతిథిని మనం పురస్కరించుకొని ఎట్ ద సేమ్ టైం వరల్డ్ వరల్డ్ మెట్రాలజీ డేని సెలబ్రేట్ చేసి 20th మే నాడు వరల్డ్ మెట్రాలజీ గుర్తుంచుకోండి. 20th మే వరల్డ్ మెట్రాలజీ. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎస్ఐ యూనిట్స్ పరంగా కేజీ, మీటర్స్ అండ్ నెక్స్ట్ ఆంపియర్స్, కెల్విన్స్ ఇవి మనకి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది క్యాండిల్ అన్నటివి. సో మనకు ఎస్ఐ యూనిట్స్ కూడా మీకు తప్పకుండా మీరు రివైజ్ చేసుకోవాలి. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అంటే మన కరెంట్ అఫేర్స్ పరంగా క్వశ్చన్స్ అలా కూడా రావచ్చు. అది ఏ రోజు అంటే 20th మే అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు 20th మే ఎవ్రీ ఇయర్ ఇది అప్పటి నుంచి మనం చెప్పండి దేనికి అంటే ఇది మనం బేసిక్గా థీమ్. అండ్ ఈరోజు దీని థీమ్ ఏంటంటే క్రియేట్ అవేర్నెస్ అనమాట. ఇంపార్టెంట్ మన రోజువారీ జీవితంలో మనకి మెజర్మెంట్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లైట్ వాడినా ఎంత ఇంటెన్సిటీ వాడతారు, మీరు వైఫై వాడినా ఏ యూనిట్లో వాడతారు, లేకపోతే మీరు మన రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని ఆర్ ఎలక్ట్రిసిటీని, వాటర్ని వీటన్నిటికి మెజర్మెంట్స్ ఉంటుంది కదా. సో తప్పకుండా అలా అన్నట్టు మీకు అందుకే ఇక్కడ యాంటీ టెర్రరిజం డే మీకు అది కూడా పొందుపరిచాను, ఇక్కడ ఇమేజ్ కూడా పొందుపరిచాను. సో మీరు దట్స్ ఆల్ ఫర్ వీ కెన్ సే. సో తప్పకుండా దట్స్ ఆల్ ఫర్ ద డే. That's all for today. I hope you enjoyed watching and learning through this video. Thank you so much for watching this video till end. We have so many more videos just like this. If you don't want to miss a single one, make sure you subscribe to our channel Everest Coaching Point and do hit the bell icon so that you will never miss any update from us and we will see you regularly. If you have any suggestions, ideas to be incorporated in this video series, please do let us know. Sharing them as comments below. Hope to see you soon. Vande Mataram.